వాస్తులో ఎన్నో విశేషాలు చూస్తున్నాం. సినిమా పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడిన తర్వాత వాటి స్థితిగతుల గురించి వాస్తు యాంగిల్లో ఆలోచిద్దాం. సినీ విఘ్నులు ప్రేక్షకులు కూడా కొంత ఆలోచించండి. సినిమా పరిశ్రమ మొదట చెన్నైలో స్థిరపడిన తర్వాత అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు. ఆ కాలంలో సినిమా పరిశ్రమ తెలుగులో స్వర్ణయుగం అని అన్నారు. సినిమా వినీలాకాశంలో మహర్షులుగా దర్శక మహర్షులుగా వెలుగొందిన బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, కమలాకర కామేశ్వరరావు, పుల్లయ్య గారు, బిఎస్ సుబ్బారావు గారు వీళ్ళందరూ స్వర్ణయుగానికి చెందినవారు. తెలుగు సప్తస్వరాల నుంచి జనించారా అన్నంత సుమధుర సంగీతాన్ని అందించిన ఘంటసాల, రాజేశ్వరరావు గారు, పెండ్యాల, టీవీ రాజు, మాస్టర్ వేణు, సుసర దక్షిణామూర్తి, కేవీ మహాదేవన్ లాంటి వారంతా కూడా ఆ కాలం నాటి స్వర్ణయుగం నాటి వారే. తెలుగు సినిమా పరిశ్రమకి ఆంధ్రభోజులాగా కీర్తించబడ్డ ఎన్టీ రామారావు గారు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, సావిత్రి, జమున, రేలంగి వీళ్ళంతా కూడా స్వర్ణయుగం కాలం నాటివారే. ఆనాటి స్వర్ణయుగ కాలంలో నిర్మించబడిన గొప్ప కళాఖండాల స్థాయికి ఈనాడు హైదరాబాద్లో స్థిరపడ్డ సినిమా పరిశ్రమ ఏ కాలానికైనా అంత స్థాయికి చేరగలుగుతుందా? మహాభారతాన్ని ఆంధ్రీకరించింది కృష్ణా, గోదావరి, పెన్నా నదీ తీరాల్లో. ఈ మూడు నదులకి పక్కనే సముద్ర తీరం ఉంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని, భాగవతాన్ని, ఇతర ఉపనిషత్తుల్ని ఇవన్నిటినీ సంకలనం చేసింది గంగానదీ తీరంలో. గంగానదీ తీరం అంటే హిందూ ధర్మంలో అంత పవిత్రమైంది. అలాగే సినిమా ఫీల్డ్ గురించి ఆలోచించండి. హాలీవుడ్ ఎక్కడుంది? లాస్ ఏంజల్స్లో, అంటే కాలిఫోర్నియా సముద్ర తీరం ఉంది. రెండవది బొంబాయి, సినిమా ఫీల్డ్కి బొంబాయి సముద్ర తీరం. మూడవది చెన్నై, సముద్ర తీరం ఉంది. అందుకనే ప్రపంచంలో ఈ మూడు సినిమా పరిశ్రమలే ప్రసిద్ధి చెందినాయి. జపాన్ చిత్ర పరిశ్రమ కూడా ప్రసిద్ధి చెందింది. కారణం దానికి కూడా సముద్ర తీరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ని మిగతా సినిమా ఫీల్డ్ గురించి అంచనా వేయండి. హైదరాబాద్లో సముద్ర తీరం లేదు, నదీ తీరం లేదు, హుస్సేన్ సాగర్ ఉంది. అంటే నదికి, సముద్రానికి, హుస్సేన్ సాగర్కి పోలిక పెట్టగలుగుతామా? అందుకనే హైదరాబాద్లో సినిమా పరిశ్రమ పూర్వకాలంలాగా అభివృద్ధి చెందలేదు అని చెప్పి వాస్తు యాంగిల్లో నా అభిప్రాయం. ఒకవేళ సినిమా పరిశ్రమ ఇక్కడే ఉంటుందా? ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంగతి చూస్తుంటే అల్లకల్లోలంగా ఉంది, అలజడిగా ఉంది. సినిమా పరిశ్రమ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం గురించి ఎవరు ఊహించలేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా ఉంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది అనుకోండి, ఈ సినిమా పరిశ్రమ ఇక్కడే ఉంటుందా? వీళ్ళు ఆలోచిస్తారు కదా. ఆలోచిస్తే ఒకవేళ సినిమా పరిశ్రమని ఎక్కడికి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది? ఆంధ్ర వాళ్ళు. అందుకనే ఎక్కడైతే సముద్ర తీరం ఉందో ఆ ప్రాంతానికి ఒకవేళ సినిమా ఫీల్డ్ని షిఫ్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ నాటికైనా సరే స్వర్ణయుగ కాలం నాటి గొప్ప సినిమాల్లాగా కొంతమందైనా తీయగలుగుతారు అని చెప్పి నా అభిప్రాయం. సరే, కోస్టల్ ఆంధ్ర అంటే ఏ వైపు వెళ్ళాలి? నా ఉద్దేశం అయితే చీరాల సముద్ర తీరం ఉంది. ఎందుకంటే సముద్ర తీరానికి ఎప్పుడైనా సరే హైవేకి లెఫ్ట్లో సినిమా ఫీల్డ్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడి నుంచి సినిమా ఫీల్డ్ అంతా కూడా డెవలప్ కావడానికి ఛాన్స్ ఉంది. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. చెన్నైలో ఉన్నప్పుడు సినిమా ఫీల్డ్లో ప్రింట్స్ అన్నీ కూడా సౌత్ నుంచి నార్త్కి వెళ్తూ ఉండేవి, వైజాగ్ వరకు వెళ్ళేవి. అంటే మూవ్మెంట్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ ఈస్ట్ ఇది ఆల్వేస్ ప్రాస్పరస్, ప్రొడక్టివ్. కొంతమంది సినిమా పరిశ్రమ వైజాగ్లో షిఫ్ట్ అయితే బాగుంటుందని కొంత ఆలోచన చేస్తున్నట్టున్నారు. అందుకనే వైజాగ్లో స్టూడియోలు కూడా కడుతున్నారు. కానీ నేను వాస్తు యాంగిల్లో చెప్తున్నా, పవర్ ఫ్లోస్ సౌత్ టు నార్త్ అంటే చాలా స్మూత్గా ప్రాస్పెరిటివ్గా ఉంటుంది. నార్త్ నుంచి పవర్ సౌత్కి వెళ్తుంటే ప్రాస్పెరిటివ్గా ఉండదు. వైజాగ్లో స్టూడియోలు కట్టారనుకోండి, అక్కడ తయారైన ప్రింట్లన్నీ కూడా ఆంధ్రదేశానికి పంపించాలంటే, నెల్లూరు రావాలంటే సౌత్కి వెళ్ళాలి. అంటే మూవ్మెంట్ ఫ్రమ్ ది నార్త్ టు సౌత్ ఈజ్ నాట్ ఆస్పిషియస్, నాట్ ప్రోగ్రెసివ్. భూమి మీద వాస్తు సిద్ధాంతం ఏంటంటే when power flows
ఫ్రమ్ సౌత్ టు నార్త్ ఇట్ ఈజ్ ఎ ప్రాస్పెక్టివ్ ఎనర్జీ, ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ప్రాస్పెక్టివ్ ఎనర్జీ. ఇప్పుడు దాన్ని వాస్తు యాంగిల్లో చూస్తే వైజాగ్ నుంచి ప్రింట్లు వెళ్ళాలంటే నెల్లూరు అంటే సౌత్కి వెళ్ళాలి, రాయలసీమకి వెళ్ళాలంటే సౌత్ వెస్ట్కి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలంటే ఏమన్నా నార్త్ వెస్ట్కి వెళ్ళాలి. అందుకని వైజాగ్లో తయారైన ప్రింట్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పంపించినా కూడా అది సక్సెస్ఫుల్గా ఉండదు. అదే మీరు చీరాలను చూడండి, చీరాల అనేది సౌత్ వెస్ట్ బెడ్రూమ్ లాంటిది మీ ఇంట్లో, వైజాగ్ అనేది నార్త్ ఈస్ట్ బెడ్రూమ్ లాంటిది. మీకు వాస్తు తెలిసిన తర్వాత సౌత్ వెస్ట్ బెడ్రూమ్ బెటరో నార్త్ ఈస్ట్ బెడ్రూమ్ బెటరో మీకు ఈజీగా అర్థమవుతుంది. చీరాల్లో సినిమా పరిశ్రమ ఉందనుకోండి, స్టూడియోలు కట్టారనుకోండి, ల్యాబ్స్ కట్టారనుకోండి, అక్కడి నుంచి వెళ్ళే ప్రింట్లు వైజాగ్కి వెళ్ళాలంటే నార్త్ ఈస్ట్కి వెళ్తున్నాయి. ఇటు వెళ్ళాలన్నా కూడా వైజాగ్కి వెళ్ళాలన్నా లేదా రాయలసీమకి వెళ్ళాలన్నా నైజాంకి వెళ్ళాలన్నా కూడా సౌత్ వెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని సినిమా ఫీల్డ్ నెక్స్ట్ జనరేషన్కైనా సరే మళ్ళీ స్వర్ణయుగ కాలం నాటి గొప్ప సినిమాలు తీయటానికి చీరాల బేస్ అవుతుంది. సినిమా పరిశ్రమ ఒకవేళ హైదరాబాద్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆంధ్రాలో ఎక్కడైనా నిలబడాలంటే వైజాగ్ కంటే కూడా చీరాల బెస్ట్ ప్లేసు. సినిమా ఫీల్డ్లో మళ్ళీ ఏదో కాలం నాటికి స్వర్ణయుగ కాలం నాటి గొప్ప సినిమాల్ని చీరాల్లో అయితే తీయగలుగుతామని చెప్పి వాస్తుపరంగా నా అభిప్రాయం. హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమా ఫీల్డ్లో చాలామందికి స్థిరత్వం లేదు అని అంటున్నారు, అంటే చాలామంది ఖాళీగా ఉన్నారు అని అంటున్నారు. నిర్మాతలు కూడా కంటిన్యూస్గా సినిమా తీయగలిగిన కెపాసిటీ చాలామందిలో తగ్గిపోయింది. దానికి కారణాలు ఏమిటో చూద్దాం. ఆ తర్వాత ముందుగా చెన్నైలో కొంతమంది గొప్ప సినిమా ప్రొడ్యూసర్ల గురించి మీకు వాస్తు యాంగిల్లో వివరిస్తా. అందులో ఫస్ట్ మూవీ మొగల్ ఆఫ్ సౌత్ ఇండియా దాదాబాయి పాల్కే అవార్డు విన్నర్ రామానాయుడు గారి గురించి. రామానాయుడు గారికి ఆ రోజుల్లో, నాకు తెలిసిన రోజుల్లో నార్త్ బోగ్ రోడ్లో ఆఫీస్ ఉండేది. ఆఫీస్ ఎలా ఉండేదో మీరు చూడండి. ఈస్ట్ ఫేసింగ్, దానికి నార్త్ ఈస్ట్లో అంతా ఖాళీ స్థలం, దాని పక్కనే యార్లగడ్డ వెంకన్న గారి చౌదరి ఇల్లు. వాళ్ళ ఇల్లే ఉన్నా ఈస్ట్ ఓపెన్ స్పేస్ ఎక్కువగా కావాలనుకుని వెంకన్న చౌదరి గారు ఏమన్నా వెనక్కి కట్టుకున్నారు. రామానాయుడు గారి ఆఫీసు ముందుకున్నది. అందువలన వాళ్ళ నార్త్ ఈస్ట్ అంతా కూడా రామానాయుడు గారి ఆఫీస్కి నార్త్ ఈస్ట్ అయ్యి బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు రామానాయుడు గారు ఫ్యాక్టరీలో సామాన్లు ఉత్పత్తి చేసినట్టుగా సినిమాలు కంటిన్యూస్గా తీస్తూనే ఉన్నారు. ఎంతో గొప్ప సక్సెస్ సాధించారు. ఆ తర్వాత రామానాయుడు గారు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత విచిత్రం చూడండి, ఆ ఆఫీస్కి లక్ష్మీ ప్రొడక్షన్స్ పూర్ణచంద్రరావు గారు వచ్చారు. పూర్ణచంద్రరావు గారు అప్పుడు చాలా సామాన్యుడు. ఆ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. అంటే వాస్తు యాంగిల్లో చెప్తున్నా, అమితాబ్ బచ్చన్తో సినిమాలు తీశారు, జితేంద్ర, రజనీకాంత్ ఎన్నో గొప్ప సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు, అనూహ్యమైన విజయం సాధించారు. సినిమా ఫీల్డ్లో వాస్తు ఎంత ఇంపార్టెన్సో మీకు చెప్తున్నా. అట్లాగే అంత గొప్ప సినిమాలు తీసిన జెమినీ వాసన్ స్టూడియో చూడండి, ఈస్ట్ నార్త్ అంతా రోడ్లు, నార్త్ ఈస్ట్ కరెక్ట్గా ఎంట్రన్స్. అందులో జెమినీ వాసన్ కూడా ఆ కాలంలోనే మూవీ మొగల్ ఆఫ్ సౌత్ ఇండియా అని అన్నారు. ఆ కాలంలోనే ఈయన రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు. అంత గొప్ప పేరున్న వ్యక్తి. చెన్నైలో సినిమా పరిశ్రమ ఉన్నప్పుడు మరొక గొప్ప నిర్మాత గురించి చెప్తా, ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ. ఆ కాలంలో హీరో లేకుండా ఎస్వి రంగారావు హీరో, సత్యనారాయణ హీరో, రాజ్బాబు హీరోలుగా, అంజలిదేవి, రాజసులోచన, విజయనిర్మల హీరోయిన్లుగా తాతామనుడు సినిమా తీశాడు. అంతకుముందే జగత్ కిలాడీలు సినిమాలు తీశారు. అంటే అసలు హీరో లేకుండా సినిమా తీయాలంటే ఎంత కలేజా కావాలి, ఎంత ధైర్యం కావాలి. ప్రతాప్ ఆర్ట్స్ రాఘవకు ఆ కాలంలో ఉంది. ఎందుకు ఉన్నది అంటే నేను వాస్తు యాంగిల్లోనే చెప్తున్నా. ఆయన ఆ రోజున ఉన్న ఆఫీసు ఈస్ట్ ఫేసింగ్. దానికి లక్కీగా ఏంటంటే నార్త్ అంతా ఓపెన్ స్పేస్, దాని తర్వాత రోడ్డు. అలాగే ఈ హౌస్కి సౌత్లో రోడ్డు అంటే మీరు మార్షల్ ప్లానెట్ అంటారే, కుజదశ, కుజుడు ఉచ్చంలో ఉన్నట్లు లెక్క ఆ యాంగిల్లో ఆలోచిస్తే. అందుకనే అతనికి అంత ధైర్య సాహసాలు వచ్చినాయి. ఎట్లా అంటే వాస్తు యాంగిల్లో ఈస్ట్ సౌత్ రోడ్డు వచ్చిన ఇంట్లో ఉన్నారనుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అంత కరేజీ, కన్విక్షన్ అన్నీ వస్తాయి. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్కి
సౌత్లో కూడా రోడ్డు వచ్చి నార్త్ అంతా ఖాళీ వస్తే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే, నాట్ ఓన్లీ ఫిలిం ఫీల్డ్, వాళ్ళు ఏ రంగంలో ఉన్నారో వాళ్ళు ఆ రంగంలో ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. అలాగే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవకి అది కలిసి వచ్చింది. మరి గ్రేట్ డైరెక్టర్ దాసనారాయణరావు అక్కడే వచ్చారు. ప్రజాదర్శకులు అనుకుంటున్న ఈ కోటి రామకృష్ణ గారు అక్కడి నుంచి వచ్చారు. అక్కడ ఉన్నప్పుడు అన్ని గొప్ప సినిమాలు తీశారు ఆయన. అంటే వాస్తు యాంగిల్లో నేను ఎందుకు చెప్తున్నా అంటే, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మీరు తీసుకున్న ఆఫీస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాస్తు ప్రకారం తీసుకున్నారంటే మీకు సక్సెస్ వస్తుంది. అది మీకు వాస్తు యాంగిల్లో చెప్తున్నాను. చెన్నైలో ఉన్నప్పుడు మరో గొప్ప సంస్థ ఎన్ఏటి, జయసింహ, పాండురంగమత్యం, సీతారామ కళ్యాణం, కృష్ణపాండవ్యం ఇలాంటి మహత్తరమైన కళాఖండాల్ని వాళ్ళు నిర్మించారు. వాళ్ళ ఆఫీస్ ఎలా ఉండేది? ఎందుకు చెప్తున్నా అంటే, సినిమా ఫీల్డ్లో సినిమా తీసే వాళ్ళకి ఆఫీస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. వాళ్ళ ఆఫీస్కి రంగరాజపురంలో ఉండేది. సౌత్ ఫేసింగ్ అయినా వెస్ట్ రోడ్డు, సౌత్ రోడ్డు, నార్త్ రోడ్డు, ఈస్ట్లో చిన్న సందుగా ఉండేది. ఆ ఆఫీస్లో ఉన్నప్పుడు అంతా కూడా ఇంత గొప్ప కళాఖండాలు నిర్మించారు ఎన్ఏటి సంస్థ. సీతారామ కళ్యాణం, కృష్ణ పాండవ్యం, పాండురంగమత్యం ఇలాంటి గొప్ప గొప్ప కళాఖండాలు నిర్మించిన ఎన్ఏటి సంస్థ ఆఫీస్ ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ ఒక మంచి సినిమా తీయగలిగిందా? అంటే మీ తెలివితేటలే కాదు ముఖ్యం, మీకు అదృష్టం కావాలి. ఆ అదృష్టం అనేది వాస్తు యాంగిల్లో ది ప్లేస్ వేర్ యు ఆర్ లివింగ్, అదే మీకు అదృష్టాన్ని ఇస్తుంది. మీరు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మీరు ఆలోచించుకోండి. మీ ఆఫీస్ చాలా ఇంపార్టెంట్ మీరు సినిమా తీయడానికి. ఒకవేళ ఎవరైనా సరే చాలా సినిమాలు తీసిన తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతారంటే, సక్సెస్ ఉన్న ఆఫీస్ నుంచి మరో చోటకి షిఫ్ట్ అవుతుంటారు చూడండి. ఆ ఆఫీసులో అదృష్టం అట్లా మారిపోతుంటుంది. మీరు కంపేర్ చేసి చూసుకోండి. మళ్ళీ ఇంకో విచిత్రమైన విషయం చూడండి. ఆ కాలంలో మెడ్రాస్లో ఫ్లాట్ సిస్టమ్ లేదు. అందరూ ఎవరైనా సరే మామూలుగా చిన్న చిన్న ఇళ్లలోనో లేకపోతే సొంత ఇళ్లలోనో ఇండిపెండెంట్ హౌసెస్లో ఉండేవాళ్ళు. ఇండిపెండెంట్ హౌస్కి ఉండే అంత వాస్తు ఫ్లాట్ సిస్టంలో ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఈవెన్ 90% ఆఫ్ ది సినిమా పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ ఫ్లాట్ సిస్టమ్. ఫ్లాట్ సిస్టంలో వాస్తు ఉండాలంటే మీరు సరిగ్గా చూసుకోలేరు. వాళ్ళు కట్టే తీరే వేరు. అందుకని ఫ్లాట్ సిస్టంలో ఉన్నవాళ్ళు చాలామంది సినిమా ఫీల్డ్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. అది మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి. చెన్నైలో సినిమా ఫీల్డ్ ఉన్నప్పుడు మరొక గొప్ప వ్యక్తిని గురించి మీకు చెప్తాను. వాస్తు యాంగిల్లోనే ఆలోచించండి. ఆయన పేరు జంజాల గారు. హాస్య బ్రహ్మగా పేరు పొందినవారు, అందరికీ తెలిసిన వారే. ఒక దశాబ్ద కాలంలో, అంటే ఆయన సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయిన దగ్గర నుంచి, అంటే సిరిసిరిమో దగ్గర నుంచి తర్వాత ఒక దశాబ్ద కాలంలో ఏ సిల్వర్ జూబ్లీ సినిమా చూసినా కూడా రచయితగా ఆయన పేరు ఉంది. అంటే ఎంత గొప్ప సక్సెస్లో ఉన్నారో మీరే చూడండి. మరి ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే, వాస్తు యాంగిల్లో చెప్తున్నాను. ఆ టైంలో కోడంబాకంలో ఆయన ఒక ఇంట్లో ఉండేవారు, సెపరేట్ హౌస్. ఆ ఇంట్లో ఉండగా అన్ని సక్సెస్లే. ఆ తర్వాత గమ్మత్ ఏంటంటే, ఆయన ఖాళీ చేసిన తర్వాత వేరే ప్రొడ్యూసర్ వచ్చాడు. ఎవరితో చేసినా కూడా ఆయన కూడా సక్సెస్ఫుల్ చేశాడు ఆయన. ఆ తర్వాత జంజాల్ గారు మహాలింగపురంలో, అంటే చెన్నైలో సొంతంగా ఇల్లు కట్టుకుని వచ్చారు. వాస్తు ప్రకారమే కట్టించుకున్నారని చెప్పుకోవచ్చు. బట్ విచిత్రం ఏంటంటే, ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన సక్సెస్ అంతా కూడా అల్లంత దూరంలో వెళ్ళిపోయింది. మరి తెలివితేటలు, అదృష్టం, లేకపోతే ముహూర్తాలు, గ్రహాలు, నక్షత్రాలు ఏమైపోయినాయి అంటే, వాస్తు ప్రభావం ఎంత పనిచేస్తుందో మీ సినిమా వాళ్ళకి నేను చెప్తున్నాను, ఆలోచించుకోండి. ఒకనాటి స్వర్ణయుగంలో మహత్తరమైన కళాఖండాలు చేసిన మేటి దర్శకుడు కేవిరెడ్డి గారు. అంత గొప్ప దర్శకుడు. ఎంత గొప్ప సినిమాలు తీశారంటే మీ అందరికీ తెలిసిందే. మాయాబజారు, పాతాళ భైరవి కానీ, యోగి వేమన, పెళ్ళినట్టు ప్రమాణాలు, కృష్ణార్జున యుద్ధం, దొంగరాముడు, ఇన్ని గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు చివరిలో ఫెయిల్యూర్లు అయిపోయాడు. ఎంత ఫెయిల్ అయ్యారంటే, ఉమా, చండీ, గౌరీ, శంకర్ల కథ అని ఒక సినిమా తీశారు. ఎంత ఐరనీ ఏంటంటే, అంత గొప్ప సినిమాలు తీసిన కేవిరెడ్డి గారిని ఈ సినిమా సాయంకాలానికి వచ్చేటప్పటికి మొత్తం ఆంధ్రదేశం అంతా ఏమన్నారు తెలుసా? ఉప్మా, చట్నీ, గారె, సాంబార్ల కథ అన్నారు. ఎంత ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది? నేను చెప్పేది ఏంటంటే,
వాస్తు యాంగిల్లోనే చెప్తున్నా. తెలివితేటలు, అదృష్టం, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కాదు. ది ప్లేస్ వేర్ యు ఆర్ లివింగ్. ఇక్కడ మీది ఏదైనా చేంజ్ వస్తే ఇలాంటి పరిణామాలు జరుగుతుంది. అదృష్టం అనేది అక్కడి నుంచి వెళ్ళిపోద్ది, దురదృష్టం అక్కడికి వస్తుంది. తెలుగు సినిమా స్వర్ణయుగం కాలంలో మరొక మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్తాను, మాస్టర్ వేణు. ఆ కాలంలో ఎంత సుమధురమైన సంగీతాన్ని అందించారో మీకు అందరికీ తెలుసు. తోడికోడళ్ళు, మాంగళ్యబలం, రోజులు మారాయి, రాజమొగటం, నమ్మిన బంటు, ఇన్ని గొప్ప చిత్రాలకి ఎంతో సుమధుర సంగీతాన్ని అందించారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ వేణుగారు తర్వాత ఉన్న ఇంట్లో నుంచి, అద్దెంట్లో నుంచి కొత్తగా గృహం కట్టుకుని వెళ్ళారు. ఆ గృహం కట్టుకున్న వెళ్ళిన తర్వాత మరి వాస్తు ప్రకారం కట్టించుకున్నారో ఎలా కట్టించుకున్నారో మనకు తెలీదు. వెళ్ళిన తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు సినిమాలు లేకుండా పోయినాయి. ఎంతో ట్రై చేశారు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ చేద్దామని, చేయలేకపోయారు. అదృష్టం ఎంత ఇంపార్టెంటో మీరు చూడండి. ఆ అదృష్టం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నీ ప్రతిభతో పాటు, నీ తెలివితేటలతో పాటు నీకు అనుగ్రహించేది అదృష్టం. ఆ అదృష్టం అనేది నువ్వు ఉండే గృహాన్ని బట్టే ఉంటుంది. అందుకని సినిమా వాళ్ళు ఎవరైనా సరే సక్సెస్లో ఉండి మరో చోట బాగా డబ్బు సంపాదించిన తర్వాత మరో చోటుకి వెళ్ళేటప్పుడు వాస్తు చూసుకుని, వాస్తు కన్స్ట్రక్షన్లో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ మీకు ఆ తేజం అలాగే మీ వెంట ఉంటుంది. తెలుగు సినిమా స్వర్ణయుగ కాలం అని చెప్పుకుంటున్న ఆ రోజుల్లో మరొక మహా మనిషిని గురించి చెప్పుకుందాం. మనసు గతి ఇంతే అని చెప్పి వేదన తెలియజేసిన మహాకవి, మీకు అర్థమై ఉంటుంది, ఆచార్య ఆత్రేయ గారు. మనసు గతి ఇంతే అని వేదన తెలియజేసిన మహాకవి. బహుశా నిజ జీవితంలో జీవన మాధుర్యాన్ని కోల్పోయి, మనసు గాయపడి, మనసు మూగబోయి మళ్ళీ తెలుగు ప్రజల కోసం మంచి మనసు ఏర్పరచుకుని తన మనసుతోనే ప్రజలకు జీవన మాధుర్యాన్ని పాటల రూపంలో అందించిన మహాకవి, మనసు కవి ఆచార్య ఆత్రేయ. ఆ రోజుల్లో చెన్నైలో ఆళ్వార్పేటలో ఉంటూ ఉండేవారు. నార్త్ ఫేసింగ్ హౌస్. ఆయన రచనలు చేయటానికని సౌత్ వెస్ట్లో ఒక చిన్న రూము, చిన్న ఆఫీస్ రూమ్ లాగా కట్టుకున్నారు. అక్కడి నుంచే తన రచనలు, సంభాషణలు, పాటలు అన్నీ అక్కడి నుంచి రాశారు. అక్కడి నుంచి ఎన్నో మంచి సినిమాలకి మంచి పాటలు రాశారు. తెలుగు జనానికి అందరికీ నచ్చే విధంగా రాశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఏ కారణాల వలనో మనకు తెలీదు, ఆ ఇల్లు అమ్మేసి వేరే చోటుకి వెళ్ళారు. ఆళ్వార్పేటలో ఉన్నప్పుడు సినిమా వాళ్ళకి ఆత్రేయ గారి ఇల్లు తెలియని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ ఇల్లు మారి మరో చోటుకి వెళ్ళిన తర్వాత సినిమా వాళ్ళకి ఆత్రేయ గారి ఇల్లే తెలియలేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీరు సక్సెస్లో ఉన్నప్పుడు మరో చోటుకి వెళ్ళేటప్పుడు అక్కడ వాస్తు చాలా పనిచేస్తుంటుంది. ఇక్కడ ఉన్న వాస్తు అక్కడ లేకపోయిందంటే మీ ప్రతిభ ఏదైనా సరే అవి కనుమరుగైపోతాయి. ఆత్రేయ గారు అలాగే చివరి రోజుల్లో రాయలేకపోయారు. అక్కడ ఉన్నప్పుడు ఎన్నో గొప్ప సినిమాలు రాసిన ఆత్రేయ గారు చివరిలో కనుమరుగైపోయారు. ఎందుకు చెప్తున్నాను అంటే, సినిమా వాళ్ళు ఎవరైనా సరే, సినిమా వాళ్ళైనా కాదు ఎవరైనా సరే సక్సెస్లో ఉండి మరో చోటుకి వెళ్ళేటప్పుడు వాస్తుని పర్టికులర్గా మీరు చాలా జ్ఞాపకం చేసుకుని ఉపయోగించుకోండి. వాస్తు విజ్ఞానాన్ని ఉపయోగించుకోండి. ఎలా అంటే, ఫెయిల్యూర్లో చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక పరిమళ సుగంధాలు వెరజేమే ఒక చెట్టు పూలు పూస్తున్నంతకాలం ఆ కొమ్మలను ఉంచడానికి ఆడపిల్లలు కానీ కన్నెపిల్లలు కానీ వచ్చి కొమ్మలు ఉంచుతుంటే ఆ పూలు కోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ చెట్టు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుందంట. పూలు పూయటం ఆగిపోయిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి ఎవరు రారు. ఆ చెట్టు ఎంతో పరితాపడుతుంది. అలాగా జీవితంలో ఎప్పుడు సక్సెస్లోనే జీవించండి, సక్సెస్లోనే జీవితాన్ని ముగించండి అని చెప్పి, అందుకు వాస్తు విజ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోండి అని నేను నా ఉద్దేశం. మహా వ్యక్తి పతనానికైనా, ఒక గొప్ప సంస్థ పతనానికైనా నక్షత్రాలు, గ్రహాలు, హారోస్కోపులు ఎంతవరకు పనిచేస్తున్నాయో నేను చెప్పలేను. కానీ వాస్తు విజ్ఞానం మాత్రం ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటుంది. నేను మరొక మహా వ్యక్తి గురించి, మహా సంస్థ గురించి చెప్తాను. నేను నాకు వాస్తు మీద ఇన్స్పిరేషన్ కలిగిందే అందువలన చెన్నైలో జెమినీ స్టూడియో అనేది ఉండేది. జెమినీ స్టూడియోకి ఆ రోజుల్లో 4 వైపులా రోడ్లు, ఈస్ట్ ఎంట్రన్స్ ఉండటం వలన జెమినీ స్టూడియో విరాజిల్లింది వన్స్ అపాన్ ఏ టైం. ఆ తర్వాత కొంతకాలానికి అక్కడ అన్నా ఫ్లైఓవర్ అనేది కట్టారు. ఎప్పుడైతే తూర్పు ఈశాన్యం వరకు అన్నా ఫ్లైఓవర్ కట్టారో జెమినీ స్టూడియోకి అదృష్టం
కుంటుపడిపోయింది. అదే సమయంలో జెమినీ వాసన్ ఇంటి వెనక తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం అంతా కలిపేసి సవేరా హోటల్ వచ్చింది. ఎప్పుడైతే వన్స్ నార్త్ ఈస్ట్ ఈజ్ బ్లాక్డ్, లైఫ్ ఈజ్ బ్లాక్డ్, ఆ తర్వాత దాని ఫలితంగా జెమినీ స్టూడియో, జెమినీ ల్యాబ్, మొత్తం థియేటర్స్ అన్నీ మూతపడిపోయినాయి. జెమినీ వాసన్ చనిపోయారు. టోటల్గా జెమినీ స్టూడియో అనేది, జెమినీ అనేది డిజాపర్ అయిపోయింది. దీనికి కారణం ఏంటి? వాస్తులో చెప్తున్నా, ది లైఫ్ ఎగ్జిస్ట్, లైఫ్ జనన మరణాలన్నీ కూడా ఈ భూమి మీదే ఉన్నాయి. ఈ భూమి మీద జరిగే సర్క్యులేట్ అయ్యే గాలిలోనే మీ ఉత్థాన పతనాలు, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్ అన్నీ ఆధారపడి ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవాలంటే వాస్తు విజ్ఞానం మీకు తెలిసి ఉండాల్సిందే. వాస్తు విజ్ఞానులందరికీ నా నమస్కారం. వాస్తు మీద అభిమానం ఉన్న వారందరికీ నా అభినందనలు. ఈ వాస్తు విజ్ఞానం వేదకాలం నుంచి సింధు గంగా తీరాలకు వచ్చి స్థిరపడిన తర్వాత సనాతన ధర్మంగా, హిందూ ధర్మంగా ఎలా మారిందో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం గ్రామాల గురించి చెప్పుకుందాం. కొన్ని వేల సంవత్సరాలుగా గ్రామాలు చాలా పేదరికంలో ఉన్నాయి. ఒక 50 ఏళ్ల క్రితం అయితే 100కి ఏ గ్రామంలో చూసినా సరే పూరి గుడిసెలే ఉండేవి. ఎవరైనా పెంకుటిల్లు కట్టుకుంటే వాళ్ళు డబ్బున్న వాడికి కింద లెక్క. నాకు తెలిసి నేను చదివినంతవరకు 150 సంవత్సరాల క్రితం అయితే 190 మంది చదువులు లేని వాళ్ళే. ధర్మో రక్షతి రక్ష అని చెప్పిన ఈ ధర్మం ఈ పేదరికాన్ని కానీ, ఈ ప్రజల బాధలను కానీ ఏమైనా కాపాడగలిగిందా? జీవితం అంతా పేదరికంలో నిరాశ నిస్పృహలతో వేదనగా గడిపి తనువు చాలించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళ ధర్మం కాపాడలేకపోయిందా? ధర్మో రక్షతి రక్ష అంటే మనం శాస్త్రీయబద్ధంగా ఇప్పుడు ఆలోచిద్దాం, వాస్తు యాంగిల్లో ఆలోచిద్దాం. వాస్తు ధర్మం అంటే భూమి ధర్మం, సైన్స్ ఆఫ్ ది ఎర్త్. కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ గ్రహాలు, నక్షత్రాలు ఈ గ్రామ ప్రజలను ఎప్పుడు శాసించలేదు. ధర్మం రక్షతి రక్ష అంటే, ధర్మం అంటే సైన్స్ ఆఫ్ ది ఎర్త్, భూమి ధర్మం. భూమి ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భూమి ధర్మానికి ఈశ్వరత్వం ఆపాదించి ఆలయ నిర్మాణం గావించారు వేద ఋషులు. ఈ శివాలయ నిర్మాణంలో ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అన్నింటినీ ఒకసారి ఆలోచిద్దాం. మీరు గుడికి వెళ్ళారనుకో, గుడి చుట్టూ ప్రదర్శన చేయమన్నారు. అంటే మీ గృహమైనా సరే, మీ గృహం చుట్టూ గాలి సర్క్యులేట్ అవుతుంది అంటే దానికి ఈశ్వరత్వం ఆపాదించబడినట్టే, అంటే లైఫ్ కంటిన్యూటీ ఉన్నట్లే. ఏ దేవాలయానికైనా సరే తూర్పును కానీ ఉత్తరాన్ని కానీ చిన్న కోనేరు ఉంచారు. అంటే దేవాలయం చుట్టూ జనించే గాలి తూర్పు ఉత్తర ఈశాన్యాల్లోకి ఫ్రీగా వెళుతున్నంతకాలం అక్కడ ఈశ్వరత్వం ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని అర్థం. అలాగే మీ గృహానికైనా సరే తూర్పు ఉత్తరంలోకి గాలి వెళుతున్నంతకాలం, ఫ్రీగా వెళుతున్నంతకాలం అక్కడ లైఫ్ కంటిన్యూటీ ఉంటూ ఉంటుంది అనే అర్థంలో మీరు ఆలోచించండి. ఎక్కడైనా సరే తూర్పు ఉత్తర దిక్కుల్లో కానీ వేరే ఎక్స్ట్రా కట్టడాలు వచ్చి గాలి సర్క్యులేషన్ లేకుండా మూతపడితే ఆ దేవాలయం శిథిలంలో పడిపోతుంది. అలాగే ఏ గృహానికైనా సరే తూర్పు కానీ ఉత్తరం కానీ మూతపడిందంటే అక్కడ లైఫ్ కంటిన్యూటీ దెబ్బతింటుంది, అంటే జీవం లేకుండా పోతుంది. ఇదే ప్రిన్సిపల్ని మన గ్రామాల్లో ఎలా నిర్మాణం చేశారో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆ కాలంలో గ్రామాలన్నీ పేదరికంలో ఉండటం వలన 1 సెంటు భూమి 2 సెంట్ల భూముల్లోనే పూరిల నిర్మాణం జరిగింది. దానికి ఒకదానికొకటి అటాచ్డ్గా, అంటే చుట్టూ తిరిగే ఖాళీ స్థలం లేకుండానే ఆ గుడిసెలు నిర్మించుకోవాల్సి వచ్చింది. తూర్పు హద్దుల మీద కట్టిన వాళ్ళు పడమరంతా ఖాళీగా ఉండేది, ఉత్తరం హద్దుల మీద వాళ్ళకి దక్షిణం అంతా ఖాళీగా ఉండేది. అలాగే దక్షిణ హద్దుల మీద కట్టిన వాళ్ళకి ఉత్తరం అంతా ఖాళీగా ఉండేది, పడమర హద్దుల మీద కట్టుకున్న వాళ్ళకి తూర్పు అంతా ఖాళీగా ఉండేది. అంటే ఆ కాలంలో విలేజెస్లో ఎంతసేపటికి ఆ రోడ్డు మీదే కట్టుకోవడం అలవాటు అయిపోయింది. ఎలా ఖాళీగా స్థలం వదలాలి, ఎలా కట్టుకోవాలి అనేది ఎవరికీ తెలిసింది కాదు. దానికి తోడు వాస్తు విజ్ఞానం మీద ఎవరికి అవగాహన లేకుండా పోయింది.
దానివల్ల ఎలా సఫర్ అయ్యారో మీకు చూపిస్తాను. అలాగే మీరు కూడా మీ గ్రామాల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎందుకు ఎలా సఫర్ అయ్యారో ఈ వాస్తు యాంగిల్లో మీరే ఆలోచించుకుంటారని. చూడండి, 60 సంవత్సరాల క్రితం మా గ్రామంలో ఉన్న కొన్ని గృహాల గురించి మీకు చెప్తాను. ఈ ఇల్లు చూడండి, ఒక సెంట్లో కట్టిన పేదరికంలో ఉన్న ఇల్లు. దక్షిణం ఫేసింగ్, దక్షిణంలో రోడ్డు, తూర్పులో రోడ్డు ఉంది. కానీ తూర్పు హద్దుల మీద, ఉత్తర హద్దుల మీద, దక్షిణ హద్దుల మీద, పడమర హద్దుల మీద కట్టారు. పడమర హద్దుల్లో ఉన్నదినా కూడా ఓపెన్ ల్యాండ్ ఉంది. అంటే ఎక్కడైతే తూర్పు ఉత్తరం గాలి సర్క్యులేషన్ లేకుండా పోయిందో అక్కడ జీవశక్తి కృషించిపోతుంది. ఇది వాస్తు ధర్మం. ఈ ఇంటికి దక్షిణ ఫేసింగ్లో ద్వారాలు ఉన్నా ఉత్తరంలో ద్వారం లేదు, తూర్పులో ద్వారం లేదు. అందువలన ఈ గృహంలో ఉన్న అతను మ్యారేజ్ అయిన వెంటనే ఆ ఇంటి యజమాని వివాహమైన 2-3 నెలలకే చనిపోయాడు. ఈ ఇంట్లో ఆవిడ దాదాపు 60 ఏళ్ళు వచ్చేంతవరకు కూడా జీవోత్సవంలా, ఆల్మోస్ట్ జీవోత్సవంలా ఆవేదంతో వేదంతో జీవితం అంతా కృషించిపోయి బ్రతికి చనిపోయింది. ఎందుకు ఇంత బాధలు పడ్డారు? గ్రహాలు కాదు, నక్షత్రాలు కాదు, దేవుళ్ళు కాదు, ఈ గృహ నిర్మాణంలో ఉన్న దోషం. ఒకవేళ వీళ్ళు ఆ రోజుల్లోనే వాస్తు మీద అవగాహన ఉన్నట్లయితే అలా కట్టుకుని ఉండేవాళ్ళు కాదు. ఎలా కట్టుకుని ఉండేవాళ్ళు? ఈ ఇంటికి ఇదే 1.5 సెంటీలో ఇంట్లోనే తూర్పు వైపున ఉత్తరం వైపున కనీసం 2 అడుగులో 3 అడుగులో ఖాళీ సందు వదిలేసేసి తూర్పున ఒక తలుపు, దీనికి నేరుగా దక్షిణానికి నేరుగా ఉత్తరంలో ఒక తలుపు పెట్టుకున్నట్లయితే ఇంత దుర్భర జీవితం వాళ్ళకి ప్రాప్తించి ఉండేది కాదు. అతను ఎక్కువ కాలం జీవించి ఉండేవాడు, సంతానం కూడా కలిగి ఉండేది. జీవితంలో నష్టపోయిన మరికొన్ని గృహాలను కూడా చూద్దాం. పశ్చిమాభిముఖంగా ఉన్న ఈ ఇల్లుని చూడండి. దీనికి ఉత్తరంలో ఒక ఇల్లు, మరొక ఇల్లు, అలాగే తూర్పు ఈశాన్యం అంతా మూసేసిన తర్వాత ఒక ఇల్లు ఉంది. దాని ఫలితంగా ఎప్పుడైతే ఉత్తరం మూతపడిపోయిందో దాని ఫలితంగా తూర్పు మూతపడటం వలన సంతానమే లేకుండా పోయింది. తూర్పు ఆగ్నేయం పెరిగిపోవటం వలన భార్యను పోగొట్టుకున్నాడు. జీవితాంతం అలాగే దుర్భర జీవితం గడిపి గృహాన్ని దాయాదులు కప్పించి చనిపోయాడు. దీనికి కారణం గ్రహాలు, నక్షత్రాలు, దేవుళ్ళు, మతాలు కాదు, నీ గృహం. నీ గృహంలో నీ గృహం చుట్టూ గాలి సర్క్యులేషన్ ఎలా ఉందో అదే నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది అని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఏ గృహానికైనా సరే తూర్పు కానీ ఉత్తరానికి కానీ గాలి సర్క్యులేషన్ లేకుండా దక్షిణాగ్నేయంలోకో, తూర్పు ఆగ్నేయంలోకో, ఉత్తరవాయువులోకి అలా వెళుతూ ఉంటే అక్కడ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, భార్యాభర్తల అనుబంధం దెబ్బతినవచ్చు, ఇల్లీజిటిమేట్ కార్యక్రమాలు జరగవచ్చు. దానికి కారణం గ్రహాలు కాదు, అక్కడ ఉండే గాలి సర్క్యులేషను ఆ మనస్తత్వం మీద అలా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఇల్లు చూడండి, నార్త్ రోడ్డు, వెస్ట్ రోడ్డు. ఇప్పటికే మీకు కొంచెం వరకు అర్థమై ఉంటుంది. ఎక్కడైతే గాలి సర్క్యులేషను తూర్పు మూతపడిపోయిందో అక్కడ పురుషత్వం బలహీనమైపోయింది. ఈ గృహానికి ఈ గృహం అటాచ్డ్గా రావడం వలన ఈ గృహంలో ఉన్నవాళ్ళు పురుషుడు బలహీనమైపోయాడు, చనిపోయాడు. స్త్రీ జీవితంలో దుర్భర జీవితం గడిపి చనిపోయింది. కారణం ఇదే. అటాచ్డ్గా లేకుండా సెపరేట్గా ఉన్నట్టయితే అంత దుర్భర జీవితం గడిపి ఉండేవాళ్ళు కారు. ఇది గుర్తించండి. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న వారి గృహాలను చూశారు. కానీ ప్రతి ప్రాణి సృష్టిలో తన సంతానాన్ని డెవలప్ చేసుకోవాలని చూస్తుంది. ఒకవేళ ఎవరికైనా సరే సంతాన భాగ్యం లేదనుకో, వాళ్ళ జీవితం ఎలా పరితాపడతారు. సంతానం లేని కొన్ని గృహాలను చూపిస్తాను. దానికి కారణం కూడా మీరు వాస్తు యాంగిల్లోనే ఆలోచించండి. ఈ ఇల్లు చూడండి, నార్త్ ఫేసింగే అయినా సరే వీళ్ళు ఒక చిన్న షాప్ పెట్టుకున్నారు. అంటే నార్త్ ఈస్ట్ మూతపడిపోయింది. నార్త్ ఈస్టు మూతపడిన తర్వాత ఇంకా అక్కడ లైఫ్ కంటిన్యూటీ ఎలా ఉంటుంది? సంతానమే లేదు. సంతానం లేకుండా జీవితం అంతా గడిపి జీవితంలో నిష్క్రమించారు. దీనికి కారణం ఏమిటి? ఎక్కడైతే తూర్పు ఉత్తరం మూతపడిపోయిందో, ఉత్తర ఈశాన్యం మూతపడిపోయిందో అక్కడ లైఫ్ జనరేషన్ అనేది లేదు, ఈశ్వరత్వం లేదు. ఈశ్వరత్వం మీన్స్ ది లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ ఇక్కడ నిష్క్రమించింది. అలాగే ఈ ఇల్లు చూడండి, తూర్పు మూతపడిపోయింది.
తూర్పు ఈశాన్యం ప్రొజెక్ట్ అయ్యి ఇది వచ్చింది. ఫలితంగా ఇక్కడ కూడా స్త్రీ జీవితంలో నష్టపోయి ఒంటరి జీవితం గడిపింది, జీవితాంతం ఒంటరి జీవితం గడిపింది. కారణం తూర్పు ఈశాన్యం మూతపడిపోవడం. ఇదే వీళ్ళైనా సరే నేనేం చెప్తున్నాను, దేవాలయానికి చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు, అది సైంటిఫిక్. అలాగే మీ గృహానికి కూడా ఇట్లా సందు వచ్చినట్లయితే అలాంటి దుర్భర జీవితం ప్రాప్తించి ఉండేది కాదు. అందుకనే ఏ గృహానికైనా సరే ఈశ్వరత్వాన్ని ఆపాదించి చూడండి. ఈ గుడిలో మీరు వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నట్లుగానే మీ ఇంటి చుట్టూ గాలి సర్క్యులేషన్ ఉండేట్టుగా చేసుకోండి. అప్పుడు మీ జీవితం ఫలప్రదంగా ఉంటుంది, సంతానం ఉంటుంది, జీవితంలో హ్యాపీగా జీవించి నిష్క్రమిస్తారు. ఇది సృష్టి రహస్యం, జీవన రహస్యం, ఇదే వాస్తు రహస్యం. జీవితంలో ఎవరైనా సరే సంతానం కావాలనే కోరుకుంటారు. ఒకవేళ ఆడపిల్లలే పుట్టారనుకోండి ఒక ఇంట్లో, ఎందుకు పుడతారు? ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్. అంటే భూమి మీద శివపార్వతులు అర్ధనారీశ్వరులు అంటే అర్థం తెలుసుకోండి. పార్వతి అంటే సదర్న్ ఎనర్జీ. గాలి మీ ఇంట్లో నుంచి సౌత్కే వెళుతుందనుకో, అక్కడ ఆడపిల్లలు పుడతారు. గాలి సౌత్లో నుంచి నార్త్లోకి వెళుతుందనుకో, నార్త్లో కానీ తూర్పులో కానీ ద్వారాలు ఉన్నాయనుకో, అక్కడ మగపిల్లలు గ్యారంటీగా పుడతారు. అంటే నువ్వు ఉండే గృహాన్ని బట్టే మీ ఇంట్లో ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పుడుతూ ఉంటారు. ఈ ఇల్లు చూడండి, ఈస్ట్ ఫేసింగే, కానీ ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి? సౌత్కి రావాలి, అంటే సౌత్ ఈస్ట్లో రావాలి. అలా వెళ్ళి మళ్ళీ తిరిగి ఎట్టు రావాలి? మెయిన్ రోడ్డుకి రావాలంటే ఈస్ట్ అండ్ సౌత్, అంటే తూర్పు ఆగ్నేయంలోకి రావాలి ఈ మెయిన్ రోడ్లో కలవాలంటే. దీనికి తోడు దక్షిణంలో కొంచెం ఎక్కువ ఖాళీ స్థలం, ఉత్తరాన చిన్న ఇళ్ళు ఉన్నాయి, తూర్పును కూడా ఇళ్ళు ఉన్నాయి. దీని ఫలితంగా ఏమిటి? దిస్ హౌస్ తూర్పు ఫేసింగ్ ఉన్నా సరే ఈ ఇంట్లో ఆడపిల్లలే ఎక్కువ మంది పుడుతుంటారు. ఆడపిల్లలు పుట్టడానికి ఈ గృహమే కారణమా అని మీరు అనుకోవచ్చు. డోంట్ ఫర్గెట్, ఎవ్రీ ఆటమ్ ఈజ్ రిలీజింగ్ ది ఎనర్జీ, ఎవ్రీ సాలిడ్ ఎలిమెంట్ ఈజ్ రిలీజింగ్ ది ఎనర్జీ అరౌండ్ ఇట్ సెల్ఫ్. అలాగే ఏ గృహమైనా సరే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీలో పాజిటివ్ ఎనర్జీ ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉంది. పాజిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి? వెన్ ఇట్ ఈజ్ ఫ్లోయింగ్ టువర్డ్ ది ఈస్ట్ అండ్ నార్త్ డైరెక్షన్, దట్ ఈస్ పాజిటివ్ ఎనర్జీ. వెన్ ది ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ టువర్డ్ సౌత్ అండ్ వెస్ట్, అది నెగిటివ్ ఎనర్జీ. ఏ గృహంలో అయినా సరే అది సౌత్లోనే వెళుతుందంటే ఆ గాలిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నీ శరీరంలో ప్రసరిస్తూ ఉంటుంది, నీ రక్తంలో ప్రసరిస్తూ ఉంటుంది. అది దీని ఎఫెక్టుగా ఇలా పనిచేస్తూ ఉంటుంది. అందుకనే ఆడపిల్ల పుట్టడానికైనా మగపిల్ల పుట్టడానికి కారణమైనా సరే నువ్వు ఉండే గృహమే ముఖ్య కారణం. అలాగే మగపిల్లలు ఎక్కువగా పుట్టిన గృహాన్ని కూడా మీరు పరిశీలించి చూడండి. ఈ ఇల్లు చూడండి, ఇవన్నీ పూరిళ్ళే, పెద్ద పెంకుటిళ్ళు డాబాలు బంగ్లాలు కాదు. ఇది తూర్పు ఈశాన్యం డోరు, ఒక చిన్న హాలు, ఆ తర్వాత ఇది చిన్న కిచెన్ లాగా ఉంటుంది, ఆ తర్వాత చిన్న వంటగదిలాగా బయట పెట్టుకున్నారు. ఇక్కడ ఒక షెడ్ వేశారు, షెడ్ అంటే గేదెని కట్టుకోవడానికి. ఇది సందు, అంటే వెస్ట్లో సందు. ఈ సందు ఎలా వెళ్తుంది? ఇది పెద్ద రోడ్డు వెళ్తుంది, అలాగే ఇలా నార్త్లోకి వెళ్తుంది. ఈ ఇంట్లో మీరు ఆలోచించండి, తూర్పు ఈశాన్యం తలుపు. ఏ గృహానికైనా సరే తూర్పు ఈశాన్యంలో హాల్ వచ్చి తూర్పు ఈశాన్యంలో డోర్ వచ్చిందంటే అక్కడ మగపిల్లవాడు గ్యారంటీగా పడతాడు, సందేహమే లేదు. అలాగా ఈ తూర్పు ఉత్తరం అంతా ఖాళీగా ఉండి ఇది ఈ షేప్ వచ్చింది చూడండి. ఈ షేప్ రావడం వల్ల ఈ ఇంట్లో అందరూ మగపిల్లలే, ఒక 6-7 పుట్టారు నాకు తెలిసి. కారణం ఏంటి? వాస్తు. ది మీన్స్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. అర్థమవుతుందా? లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ అంటే ఈశ్వరుడు అంటే తూర్పు ఉత్తర ఈశాన్యంలో ఉండేవాడు ఈశ్వరుడు, దక్షిణం పడమరలో ఉండేది మహాశక్తి. అంటే ఎనర్జీ ఇక్కడ తూర్పు ఉత్తర ఈశాన్యాల్లోకి వెళుతున్నంతకాలం అక్కడ మగపిల్లలు పుడుతూనే ఉంటారు. గ్రామాల్లో ప్రజలు పడిన బాధల గురించి మీకు కొంచెమే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ధర్మో రక్షతి రక్ష అన్నారే, ధర్మం తన్ను తాను కొంచెం కాపాడుకోగలిగింది, కానీ ఈ గ్రామ ప్రజల కష్టాలను మాత్రం చాలా వరకు కాపాడలేకపోయింది. ధర్మం తను తాను ఎలా రక్షించుకోగలిగింది? దాదాపు 2000 సంవత్సరాల క్రితం నుంచి 3000 సంవత్సరాల క్రితం నుంచి
ఏ గ్రామంలో అయినా సరే శివాలయాలు లేదా వేరే ఆలయాలైనా సరే తూర్పు అభిముఖంగానే ప్రతిష్ఠించబడి, అంటే తూర్పు అభిముఖంగా ప్రతిష్ఠించబడటం వలన ధర్మం నిలబడగలిగింది. ఇన్స్పైట్ ఆఫ్ మెనీ ఇన్వేషన్స్, మెనీ కన్వర్షన్స్, గ్రామాల ప్రజలు అలాగే బాధల్లోనైనా సరే ఆ ధర్మాన్ని కాపాడుకోగలిగారు, ధర్మం తను కాపాడుకోగలిగింది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్. గ్రామ నిర్మాణంలో కూడా ఆ కాలంలోనే ఎలా గ్రామ నిర్మాణం చేశారో మీరు చూడండి. ఏ గ్రామానికైనా సరే శ్మశాన వాటికిని చిన్న కుగ్రామానికైనా సరే ఈశాన్యంలో, ఊరికి ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలోనూ ఏర్పాటు చేశారు. అంటే సైంటిఫిక్గా నమ్మకం ఏంటి? ది ఎనర్జీ వెన్ ఇట్ గోస్ టువర్డ్స్ ది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఇట్ బికమ్స్ లైఫ్, ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది లైఫ్ అనేది సైంటిఫిక్ ప్రిన్సిపలే కదా. అలాగే చనిపోయిన తర్వాత పార్థివ శరీరాన్ని ఉత్తర ఈశాన్యంలోకి ఉన్న శ్మశాన వాటికి తీసుకెళ్ళేవాళ్ళు. అంటే ఆత్మ శరీరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పరమాత్మ అంటే ఈశ్వరత్వంలోకి జాయిన్ అయిపోతుంది అనే ఉద్దేశంలో వాళ్ళు శ్మశాన వాటికలు కూడా నార్త్ ఈస్ట్లోనే అట్టిపెట్టారు. అలాగే ఆ నార్త్ ఈస్ట్లో శ్మశాన వాటికి పక్కనే చెరువు కానీ చిన్న కాలువ కానీ ఉంచేవాళ్ళు. కారణం ఏంటంటే శ్మశాన వాటికి చుట్టూ భూతాలు పెరతాలు ఉన్నాయి అని చెప్పి కథలు అల్లారు. కారణం దానివల్ల ఏంటంటే అక్కడెవరు గృహ నిర్మాణం కానీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కానీ ఇక తర్వాత కాలంలో కూడా జరగకుండా పోయినాయి. సైంటిఫిక్గా దానికి మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ ఊరికైనా సరే దారులు ఉత్తర ఈశాన్యానికి తూర్పు ఈశాన్యానికి వెళుతూ అక్కడ ఏ కన్స్ట్రక్షన్స్ లేవనుకో ఆ ఊరు ఎన్ని వందల సంవత్సరాలైనా సరే వేల సంవత్సరాలైనా సరే హ్యాపీగానే ఉంటుంది, ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కోదు. అసలు గ్రామ నిర్మాణంలో ఇంత వాస్తు ఉంది కదా. మళ్ళీ చెప్తున్నానని మీరు భావించొద్దు. ఏ కుగ్రామంలో అయినా సరే ఇక మీదట మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు తూర్పు ఉత్తరం కొంచెమైనా సరే ఖాళీ స్థలం వదిలేసేసి గృహ నిర్మాణం చేసుకోండి. అది మీకు మంచిది, మీ గ్రామానికి మంచిది, మీ పక్కింటి వాళ్ళకు కూడా మంచిది. డోంట్ ఫర్గెట్ ఇట్. ఎప్పుడు ఒక ఇంటికి ఆనించి ఇంకో ఇంటిని ఆనించి కట్టుకోవద్దు. తూర్పు హద్దుల మీద అసలే కట్టుకోవద్దు, ఉత్తరం హద్దుల మీద అసలే కట్టుకోవద్దు. అలాగే దక్షిణంలో కూడా హద్దుల మీద కట్టుకోకుండా కనీసం ఒక వాకింగ్ స్పేస్ అయినా వదిలేసేయండి. అప్పుడు మీకు గ్రామాల్లో కూడా మీ గృహాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. తర్వాత కొన్ని వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా గ్రామాలు డెవలప్ కాకుండా ఉన్నాయి. కారణం ఏంటి? గ్రామాలు డెవలప్ కావాలంటే రహదారులు ముఖ్యం. రహదారులు ఏ గ్రామానికైనా సరే లేకపోతే డెవలప్మెంట్ రాదు, అది అందరికీ తెలిసిందే. రహదారులు ఎటు ఉండాలి? దాని ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. తిరుపతి వెంకటేశ్వర స్వామి అయినా సరే, శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ అయినా సరే కొండల్లో ఉన్నారు, కొండల మీద కట్టారు. ఆ కొండల మీద కట్టినా సరే కొన్ని వందల సంవత్సరాల క్రితం వాటికి కూడా డెవలప్మెంట్ లేదు. కానీ కొండల మీద నుంచి ఎప్పుడైతే తూర్పు వైపు దిగుతున్నట్టుగా ఘాట్ రోడ్లు వచ్చినాయో అప్పుడు ఈ స్వాములకు కూడా అంటే ఈ దేవుళ్ళకు కూడా మరింత స్ట్రెంగ్త్ పెరిగింది, ఆలయాలకి స్ట్రెంగ్త్ పెరిగింది. అంటే మూమెంట్ ఆఫ్ ది ఎనర్జీ వెస్ట్ టు ఈస్ట్ ఆర్ టువర్డ్స్ నార్త్ ఆర్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ ఎప్పుడు అజేయ శక్తిగా దీర్ఘకాలిక శక్తిగా నిలబడగలుగుతుంది. అదే ఎగ్జాంపుల్స్ మీ కుగ్రామాల్లో అడవిలో ఉన్న గ్రామాలైనా సరే మీరు చూసుకోండి. ఏ గ్రామానికైనా సరే దానికి మెయిన్ రోడ్లోకి వెళ్ళాలి అంటే ఈ గ్రామం నుంచి తూర్పుకు కానీ తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తరంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ కనెక్టింగ్ రోడ్స్ పెట్టుకోండి. ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది, ఎప్పుడూ బాగుంటుంది. ఆ గ్రామాల్లో పుట్టే పిల్లలు కూడా తర్వాత కాలంలో పేరు పొందినవాడుగా జీవిస్తారు. కారణం మూమెంట్ ఆఫ్ ది ఎనర్జీ టువర్డ్స్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్, దట్ ఈజ్ లైఫ్, దట్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఈశ్వరత్వం అంటే మీనింగ్ అది అర్థం చేసుకోండి. ఒకవేళ మీ గ్రామాల్లో అలా కాకుండా ఉంటే అందరూ కలిసి సమిష్టిగా కూర్చొని మెయిన్ రోడ్డుకి వెళ్ళేటట్టుగా మీ గ్రామాల్లో నుంచి
ఇలా రోడ్డు నిర్మాణం చేసుకోండి. చూపిస్తాను చూడండి. ఇదే మీ గ్రామం అనుకోండి. ఇది అడవిలో ఉన్న గ్రామం అయినా సరే, కొండల మీద ఉన్న గ్రామం అయినా సరే, లేదా ఎక్కడెక్కడో దూరంగా ఉన్న కుగ్రామం అయినా సరే, ఈ గ్రామానికి మెయిన్ రోడ్డుకి రావాలండి. గ్రామంలో నుంచి టువర్డ్స్ ఈస్ట్ ఆర్ టువర్డ్స్ నార్త్ మెయిన్ రోడ్డుకి స్మాల్ రోడ్స్ అరేంజ్ చేసుకోండి. ఇలా అరేంజ్ చేసుకున్నారంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వెనకబడి ఉన్న ఈ గ్రామం క్రమేణా త్వరగా డెవలప్మెంట్కి వస్తుంది, పేరు పొందుతుంది. ఇక్కడ పుట్టేవాళ్ళు కూడా మంచి మంచి ఉద్యోగాల్లో అయినా సరే చేస్తారు, లేదా పేరు పొందిన వాళ్ళుగా కూడా రాణించగలుగుతారు. కారణం ఏంటి? ఈ విలేజ్ నుంచి వెళ్ళేవాళ్ళు తూర్పు ఈశాన్యానికి, ఉత్తర ఈశాన్యానికి వెళ్ళినందువలన ఈ గ్రామ ప్రజలు చాలా చాలా బాగుంటారు. దట్ ఈస్ ది సైంటిఫిక్ పాయింట్. ఎనర్జీ వెన్ మూవ్స్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఇట్ బికమ్స్ పాజిటివ్ ఎనర్జీ. అందులోనే ఈశ్వరత్వం ఉంది, అందులోనే ప్రాణశక్తి ఉంది. అందుకే ఇలాంటి విలేజెస్ అయినా సరే ఇలా వెళ్ళారు అంటే బాగా డెవలప్మెంట్ నోచుకుంటారు. అలా కాకుండా ఏ గ్రామానికైనా సరే అంటే తూర్పు లేకపోతే ఉత్తరానికి దారులు లేకుండా వేరే చోట దారులు వచ్చినాయనుకో, ఆ గ్రామాలు డెవలప్ కాలేవు, ఎన్నో రకాలైన బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాగంటే మీరు కొన్ని గ్రామాలను చూపిస్తాను చూడండి. ఇలాంటి గ్రామాన్ని చూడండి. ఇది మీ గ్రామం అనుకోండి, మీ ఇల్లు అనుకోండి, మీరు ఉండే కాలనీ అనుకోండి, లేదా ఫ్లాట్ సిస్టమ్ అనుకోండి. ఇలా ఉండి అందరూ ఎట్టెడుతున్నారు? వెస్ట్రన్ సౌత్లోకి వెళ్తున్నారు. వెస్ట్రన్ సౌత్ అంటే ఏమిటి? పురాణ కాలం నుంచి వచ్చిన పేరు, దాని పేరు రాక్షస మూల అన్నారు. రాక్షస మూల అంటే రాక్షస బాధలు పడి జీవితంలో ఎన్నో బాధలు పడిన తర్వాత నిష్క్రమిస్తుంటారు. కారణం ఏమిటి? మూవ్మెంట్ వేర్ ఎవర్ ది ఈస్ట్ అండ్ నార్త్ ఈజ్ క్లోజ్డ్ వెన్ దే ఆర్ మూవింగ్ టువర్డ్ ది వెస్ట్రన్ సౌత్. అంటే రాక్షస మూలలో వెళుతూ ఉండటం వలన ఎన్నో రకాలైన బాధలు, అంటే రోగాలు, తీరని రోగాలు, ఇన్క్యూరబుల్ డిసీజెస్తో బాధలు పడి చనిపోతూ ఉంటారు. అదెన్నో ఇళ్లలో చనిపోరు, హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. కారణం రాక్షస మూల ప్రయాణించడం. గుర్తుంచుకోండి. ఇట్లాంటి విలేజ్లో మీరందరూ కూడా ఆలోచించుకొని అట్లీస్ట్ నార్త్కి వెళ్ళేటట్టుగాను ఇట్లు వెళ్ళినా పర్లేదు, లేదా ఈస్ట్లోకి వెళ్ళేటట్టుగా చేసుకున్నా కూడా ఈ గ్రామాలు డెవలప్ అవుతాయి. ఇలాంటి రోగాల నుంచి కూడా మీరు విముక్తులవుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ భూమి సిద్ధాంతం, ఈ అణు సిద్ధాంతం మీ గృహానికే కాదు, మీ విలేజ్కే కాదు, దేవాలయానికైనా అప్లై అవుతుంది, నగరానికైనా అప్లై అవుతుంది, దేనికైనా దానికి అన్వయిస్తుంది. కారణం ఏంటంటే నార్త్ ఈస్ట్లో వెళ్ళగలిగితేనే ఎనర్జీకి పాజిటివ్ ఎనర్జీ. అలా కాకుండా మిగతా డైరెక్షన్స్లో వెళ్తుంటేనే మానసికమైన బాధలు కానీ రకరకాలైన బాధలు కానీ ఈ మనుషులు అనుభవిస్తున్నారు. కారణం మూమెంట్ ఆఫ్ ది ఎనర్జీ, ఇట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అపాన్ ది లైఫ్. ఒకవేళ ఈ గ్రామం చూడండి, ఇదే గ్రామం అనుకోండి, అదే ముందే చెప్తున్నా, ఈ గ్రామం అనుకోండి, మీ ఇల్లు అనుకోండి. ఇలాంటి గ్రామంలో ఉండేవాళ్ళు ఈ గ్రామంలో నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్ళాలంటే ఈ తూర్పు ఆగ్నేయంలోకి రోడ్డు కనెక్షన్ ఇచ్చారనుకో, పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ విలేజ్లో ఉండేవాళ్ళంతా కూడా ఎక్కువగా ఆడవాళ్లే డామినేట్ చేస్తుంటారు. ఒకవేళ పంచాయతీకి కూడా ఆడవాళ్లే ప్రతినిధి అవుతారు. అలాగే వివాహం కాని స్త్రీలు, వివాహమైనా కూడా భర్తని వదిలేసుకున్న స్త్రీలు ఇలాంటి గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. కారణం ఏంటంటే ది మూవ్మెంట్ ఆఫ్ ది ఎనర్జీ టువర్డ్స్ ఈస్ట్ అండ్ సౌత్ ఇన్ఫ్లుయెన్సెస్ అపాన్ ది ఉమెన్స్ లైఫ్. భూమి మీద ఎవ్రీ యాంగిల్ పెర్ఫార్మ్ ఇట్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. తూర్పు ఆగ్నేయం ఆడవాళ్ళ మీద పనిచేస్తుంది. ఇదే విలేజ్ అనుకుని చూడండి. విలేజ్ అనుకోండి, మీ ఇల్లు అనుకోండి, మీ కాలనీ అనుకోండి, మీ ఫ్లాట్ సిస్టమ్ అనుకోండి. ఇలాంటి ఇళ్లలో వాళ్ళు కానీ, ఇలాంటి గ్రామంలో వాళ్ళు కానీ ఇలా నార్త్ వెస్ట్ డైరెక్షన్లోకి మాత్రమే వెళ్ళి ఈ మెయిన్ రోడ్లో కలుస్తున్నారనుకో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగచ్చు, లవ్ మ్యారేజ్ జరగచ్చు, మ్యారేజ్ ఫెయిల్ కావచ్చు, ఫెయిల్ అయిన తర్వాత మానసిక వేదన అనుభవించే వాళ్ళు ఉండొచ్చు. అంటే మూవ్మెంట్ టువర్డ్స్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అనేది రాంగ్. మీరు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆలోచించుకుని గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలన్నా కూడా మీరు తూర్పు ఉత్తర దిక్కుల్లోకి మెయిన్ రోడ్లకు వెళ్ళేట్టుగా సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. అప్పుడు విలేజ్ డెవలప్ అవుద్ది, మీరు డెవలప్ అవుతారు. లాస్ట్లో
మీ విలేజ్లో ఇంకా బాగా డెవలప్ కావాలంటే ఇంకొక చిన్న విషయం చెప్తాను, మీరు చూడండి. ఇలా తీసుకురండి, ఒక సెంటర్ అనుకో, రోడ్ ఇటువైపు నార్త్ వైపు సౌత్ వైపుకి వెళ్ళి సెంటర్లో ఇలా వచ్చిందనుకో, ఆ గ్రామం త్వరగా డెవలప్ అవుతుంది. కారణం మూమెంట్ ఆఫ్ ది ఎనర్జీ టువర్డ్స్ నార్త్ అండ్ ఈస్ట్ డైరెక్షన్ వెళుతూనే ఉంది, అందుకని బాగా ప్రసిద్ధి చెందుతుంది. ఇదేంటి అటామిక్ థియరీ అనుకోండి, లేదా వాస్తు థియరీ అనండి, ఏదైనా సరే భూమి సిద్ధాంతం ఏమిటి? ఎనర్జీ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ది పాజిటివ్ డైరెక్షన్, దట్ మీన్స్ ఈస్ట్ అండ్ నార్త్ డైరెక్షన్, ఇట్ ఈస్ బికమింగ్ పాజిటివ్ ఎనర్జీ, అంటే అది మీకు మేలు చేస్తుంది. ఇలా కాకుండా ఈ ఎనర్జీ సౌత్లోకి వెస్ట్లోకి వెళ్తున్నందువల్ల ఇది నెగిటివ్ ఎనర్జీగా మారుతుంది. అలాగే మీ గృహానికైనా సరే, మీ గ్రామానికైనా సరే ద్వారాలు కానీ రోడ్లు కానీ సౌత్కి వెస్ట్కి ఇలా నెగిటివ్ డైరెక్షన్లో వచ్చినాయంటే ఎన్నో రకాలైన బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది భూమి సిద్ధాంతం. ఈ భూమి సిద్ధాంతాన్ని దేవతా సిద్ధాంతాన్ని మీరు గుర్తుంచుకోండి. గ్రామాల గురించి, గ్రామ ప్రజలు పడిన బాధల గురించి, గ్రామాలు ఎలా డెవలప్ కావాలో ఇవన్నీ మీరు చూశారు కదా. ఇది భూమి సిద్ధాంతం. మీరు ఏ మతానికైనా చెందొచ్చు, ఏ సిద్ధాంతాన్నైనా ఫాలో కావచ్చు, ఏ ఆచారాలైనా ఫాలో కావచ్చు, కానీ ఈ భూమి సిద్ధాంతాన్ని, ఈశ్వరత్వాన్ని గురించి ఎవరూ తప్పించుకోలేరు. ఈశ్వరత్వం అంటే ది లైఫ్ ఆన్ దిస్ ఎర్త్, ఎటర్నిటీ ఆఫ్ ది లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. గాడ్ ఆల్సో సైంటిఫిక్, ది క్రియేషన్ ఆల్సో ఈ సైంటిఫిక్, మూమెంట్ ఆఫ్ ది ఎనర్జీ ఆల్సో ఈ సైంటిఫిక్. అది మనుషుల జీవితాల మీద ప్రభావితం చేస్తుంది. వాస్తు విజ్ఞానులందరికీ నా నమస్కారం. వాస్తు మీద అభిమానం చూపిస్తున్న వారందరికీ నా అభినందనలు. ఇంతవరకు వాస్తు దాని మీద, వాస్తు ప్రభావం మీద నేను చెప్తున్నదంతా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కాలానికి సంబంధించి లవ్ అఫైర్స్, ప్రేమలు, ప్రేమ వివాహాలు, ప్రేమ విఫలం కావటాలు, వీటన్నిటి మీద వాస్తు యాంగిల్లో మనం పరిశీలిద్దాం. ఈ లవ్ అఫైర్స్ ఏమీ కొత్త కాదు, పురాణ కథల్లోనూ ఉన్నాయి, చరిత్ర కథల్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడేమన్నా లవ్ అఫైర్స్ అన్నీ కూడా సెల్ ఫోన్ల ద్వారా, పబ్బుల ద్వారా, లేదా సినిమాల ద్వారా, మీడియా ద్వారా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ రోజుల్లో ఏమన్నా హంసరాయబారాలు, చిలకరాయబారాలు, లేదా దూతలను పంపటాలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ లవ్ అఫైర్ గురించి చరిత్రలోకి వెళ్దాం. చరిత్రలో పృథ్వీరాజ్ చౌహాన్ అనేది తెలుసు. పృథ్వీరాజ్ చౌహాన్ని ఢిల్లీ రాజు, కనౌజ్ రాజు కూతురు జయచంద్రుని కుమార్తె రాణి సంయుక్త పృథ్వీరాజ్ చౌహాన్ ప్రేమించుకున్నారు. కానీ జయచంద్రుడికి అది ఇష్టం లేదు. అందుకని జయచంద్రుడు స్వయంవరం ప్రకటించాడు. పృథ్వీరాజు మారువేషంలో వెళ్ళి రాణి సంయుక్తని గుర్రం మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. ఇది మనంతా చరిత్రలో చదువుతున్నాం కదా. ఆ తర్వాత జయచంద్రుడు కూడా రాజే కదా, ఎలా అయినా సరే పృథ్వీరాజు మీద పగ తీర్చుకోవాలని చెప్పి నవాబుల సైన్యం కోరి, హెల్ప్ కోరి ఢిల్లీ మీద దాడి చేశాడు. పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏమిటి? పృథ్వీరాజ్ చనిపోయాడు, వాళ్ళ ప్రేమ వివాహం అంతా కూడా ఫెయిల్ అయింది. ఇంకా చెప్పుకోదగ్గ పరిణామం ఏంటంటే, దాదాపు 10వ శతాబ్దంలో, అంటే 10th century 11th century బిగినింగ్లో ఇది జరిగింది. అప్పటి నుంచి 18th century వరకు ఢిల్లీని నవాబులే పరిపాలించారు. ప్రేమ అనేది ఎంత పరిణామాలకు దారితీస్తుందో చూశారు కదా. ఇంకా కొన్ని చెప్తాను నేను. ఈ లవ్ గురించి హిందూ పురాణాల్లో రాసిన ఒక కథ చెప్తాను. దేవతల గురువు బృహస్పతి. బృహస్పతి భార్య పేరు తార. తార తను చాలా అందగత్తెనని ఒక అహంకారం ప్రదర్శిస్తుండేదంట. మరి బృహస్పతి ఏమన్నా ఆచార్యుడు, ఈయనకంటే ఆమె అందంగా ఉండేది. ఒకసారి, ఎప్పుడో ఒకసారి ఏదో దేవతల్లో మీటింగ్ జరిగితే చంద్రుడిని చూడటం తటస్థించింది తార. చంద్రుడు దేవతలందరిలో కూడా అందగాడు అని చెప్పి ఆ రోజుల్లో పేరు ఉండేది. తార దేవతా స్త్రీల్లో చాలా అందగత్తెలని ఆమెకి పెద్ద పేరు ఉండేది. తార చంద్రుడిని చూసి ఆశ్చర్యపోయింది. చంద్రుడు కూడా తారను చూసి ఆశ్చర్యపోయాడు, ఇంత అందగత్తె అని.
సరే, కొంతకాలానికి బృహస్పతికి మానవలోకం నుంచి ఆహ్వానం వచ్చింది. యజ్ఞం చేస్తున్నాము, మీరు రావాలి ముఖ్య అతిథిగా అని చెప్పి. సరే, ఇంద్రుడితో చెప్పి ఆయన మానవలోకానికి వెళ్ళాడు. తర్వాత యాగం అంతా ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు ఇంద్రుడి నగరానికి. ఇంటికి వెళ్తే తార లేదు. ఓహో, సచీదేవిని చూడటానికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి బృహస్పతి ఇంద్రుని అంతఃపురానికి వచ్చాడు. గురువుగారు వచ్చారు అన్న వెంటనే ఇంద్రుడు సచీదేవి గబగబా లోపల నుంచి బయటకు వచ్చారు. రండి స్వామి అని కాసేపు మాట్లాడిన తర్వాత, నేను వచ్చిన సంగతి తారకు చెప్పండి అని చెప్పి బృహస్పతి అన్నారు. వాళ్ళు సచీదేవి కంగారు పడి, తార మా ఇంటికి రాలేదండి, ఇక్కడ రాలేదండి అన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బహుశా చంద్రుని గృహానికి ఏమైనా వెళ్ళి ఉంటుందేమో అని అంది సచీదేవి. చంద్రుని గృహానికి ఎందుకు వెళ్ళి ఉంటుంది అని చెప్పి బృహస్పతి చంద్రుడి గృహానికి వెళ్ళాడు. తెలిసి తార గబగబా లోపల నుంచి బయటకు వచ్చేసి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి తీసుకొచ్చింది. ఏదో కారణం చెప్పింది. తర్వాత జరిగిన పరిణామం ఏంటి? చంద్రుని వలన తార గర్భవతి అయింది. తర్వాత బృహస్పతి ఆగ్రహంతో చంద్రుడిని శపించాడు. ఈ కథలన్నీ కూడా భూమి ధర్మానికి సంబంధించిన కథలే. తారకు పుట్టిన కొడుకుని పేరు ఏం పెట్టారు? బుధుడు అన్నారు. బుధుడు అంటే అదొక ప్లానెట్. ఆ ప్లానెట్స్కి ఈ భూమి మీద ఉన్న వాస్తు విజ్ఞానంలో చెప్తున్న ప్లానెట్స్కి సంబంధం లేదు. సౌరమండలంలో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లానెట్స్, మీ హారోస్కోప్లో ఉన్న ప్లానెట్స్ కానీ ఈ భూమికి సంబంధించింది కానీ సంబంధం లేదు. భూమి మీద రిలీజ్ అవుతున్న ఎనర్జీ ఫ్రమ్ నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్, అంటే వాయువు నుంచి ఆగ్నేయంలోకి వెళ్తున్నా, ఆగ్నేయంలో నుంచి వాయువులోకి వెళ్తున్నా, ఎక్కడైతే ఈశాన్యంలోకి వెళ్ళలేక ఇలా వెళుతుందంటే అక్కడ ఇలాంటి లవ్ అఫైర్స్కి ఆస్కారం అవుతుంది. మీరు అంటే ఎగ్జాంపుల్స్ కొన్ని చూడండి. నార్త్ వెస్ట్ బెడ్రూమ్లో పండుకున్న వారు ఎవరైనా సరే నార్త్ ఈస్ట్లోకి వెళ్ళలేకుండా సౌత్ ఈస్ట్లోకి, సౌత్ వెస్ట్లోకి ద్వారం గుండా బయటకు వెళ్తున్నారనుకో, ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, మీరు చూడండి. ఇది బెడ్రూమ్, నార్త్ వెస్ట్ బెడ్రూమ్. ఇది సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్. ఈ బెడ్రూమ్లో పండుకున్న వాళ్ళకి ఇదంతా హాల్ అవుతుంది. ఈ హాల్ అంతా ఏమవుతుంది? తూర్పే, కానీ తూర్పు ఆగ్నేయం అవుతుంది. ఎందుకంటే ఈ హాల్లో నుంచి, నార్త్ వెస్ట్లో నుంచి ఈ తూర్పు ఆగ్నేయంలోకి వెళ్తూ ఉన్నప్పుడు నార్త్ ఈస్ట్లో ఇక్కడ రూమ్ ఉండటం వలన నార్త్ ఈస్ట్లోకి వెళ్ళలేకపోతుంది. అందుకని ఈ గదిలో పండుకున్న వాళ్ళు ఎటు వెళ్ళాల్సి వస్తుంది? మళ్ళీ తూర్పు ఆగ్నేయంలోకి రావాలి, లేదు ఇటు వచ్చినా సరే సౌత్ ఈస్ట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇలాంటి రూముల్లో ఉన్న వాళ్ళకే ఇలాంటి ప్రేమ వ్యవహారాలు ఎక్కువ అవుతుంటాయి. ఒకవేళ ఇలాంటి రూమ్స్లో ఉన్న వాళ్ళకి నార్త్ క్లోజ్ అయిందనుకో, ప్రేమలో దీర్ఘస్థాయికి వెళ్ళిపోయి ఒక్కోసారి ఫెయిల్ కావచ్చు, ఒక్కోసారి ఎంతో పరితాపడవచ్చు, మత్తు మందులు వేసుకోవచ్చు, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కారణం ఏంటి? ఫ్రమ్ నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్ డైరెక్షన్ గాలి ప్రేమ వ్యవహారాలకి కారణం అవుతుంది. అలాగే మరి దీన్ని ఎలా సరి చేసుకోవాల్సి వస్తుంది? ఈ నార్త్ వెస్ట్ బెడ్రూమ్కి ఇక్కడ డోర్ కాకుండా తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టండి. ఇక్కడ ఇదంతా కూడా రూమ్ నార్త్లో బ్లాక్ అయ్యింది. ఇది కంప్లీట్గా ఒక హాల్గా చేసుకున్నారనుకో, ఇది నార్త్ ఈస్ట్లో డోరు, తూర్పు ఈశాన్యంలో డోరు, సౌత్లో డోరు ఇలా వచ్చిందనుకో, ఏ ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కోడు. ఆ తర్వాత ట్రెడిషనల్ మ్యారేజెసే జరుగుతుంటాయి ఇలాంటి గృహాల్లో. అర్థమైందా? నార్త్ వెస్ట్ అంటే, సౌత్ ఈస్ట్ అంటే, కుజస్థానం అంటే, బుధస్థానం అంటే అర్థమవుతుంది కదా. గృహానికి ఆపాదించుకుని చూడండి. జాతకాలు, హారోస్కోపులు, గ్రహాలు కాదు. ఇది చూడండి, నార్త్ ఫేసింగ్ ఇల్లే. ఇదంతా బాగానే ఉంది కదా. ఈ హాల్ ఉంది, ఇది తూర్పు, ఇదంతా తూర్పు హాల్ కింద అనుకుంటున్నారు. కానీ ఈ రూమ్కి ఈ డోర్ ఇక్కడ ఉండటం వల్ల ఇది తూర్పు ఆగ్నేయం అవుతుంది. ఈ రూమ్లో పండుకున్నారనుకో, తూర్పు ఆగ్నేయంలోకి వెళ్తున్నారు. తూర్పు ఆగ్నేయం నుంచి జనించే గాలి వాయువులోకి వెళ్ళటం, వాయువులో నుంచి ఆగ్నేయంలోకి వెళ్ళటం వలన ఈ రూమ్లో ఎవరు పండుకున్నా సరే, మగపిల్లాడు పండుకున్నా సరే, ఆడపిల్ల పండుకున్నా సరే, పెళ్ళైన స్త్రీ పండుకున్నా సరే వ్యవహారాల్లో ఇరుకోవాల్సి వస్తుంది. అందుకని ఇలాంటి దాన్ని మీరు ఎలా సరి చేస్తారు? సరి చేసుకోవడానికి కుదిరితే చేసుకోండి. తూర్పు ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో వచ్చే హాల్ని పెద్దది చేసుకోండి. ఇది మొత్తం ఎంత పెద్దదిగా ఉంటే మీకు అంత మంచి జరుగుద్ది. అప్పుడు
ఈ డోరుని ఇక్కడ పెట్టుకుంటాను అనుకో, ఈ డోర్ ఎటు చూస్తుంది, ద్వారం తూర్పు ఈశాన్యాన్ని చూస్తుంది. తూర్పు ఈశాన్యంలోంచి వాయువులోంచి ఉత్తర ఈశాన్యంలోకి వెళ్తున్నారు. అటువంటిప్పుడు ఎటువంటి ప్రేమ వ్యవహారాలు లేకుండా హ్యాపీగా జీవిస్తారు ఈ రూమ్లో ఉన్నవాళ్ళు కూడా. చూస్తున్నారు కదా, ఇంకా కొన్ని చూపిస్తాను నేను, చూడండి. మరొకసారి చెప్తున్నాను, లవ్ అఫైర్స్కి కారణం ముఖ్యంగా గాలి మూమెంట్, వాయువు నుంచి ఆగ్నేయంలోకి వెళ్ళడానికి. చూడండి, ఈ చిన్న గృహం అయినా సరే, పెద్ద బంగ్లా అయినా సరే, అది దాని మీద వర్తిస్తూనే ఉంటుంది. ఈ చిన్న ఇల్లు చూడండి, చిన్న ఇల్లు అయినా సరే నార్త్ ఫేసింగ్ డోర్ పెట్టుకుని కట్టుకున్నారు. అయినా సరే ఎదురుగా ఎప్పుడైతే మరొకరి ఇల్లు ఇలా వచ్చిందో, వాళ్ళ ఇల్లు అయినా సరే మూమెంట్ ఆఫ్ ది ఎయిర్ ఎట్లా ఉంది, వాయువులో నుంచి ఆగ్నేయంలోకి వెళ్తుంది. ఇలా వాయువులో ఆగ్నేయంలో మానసిక చాంచల్యానికి దారితీస్తుంది. ఇదే సపోజ్ ఇక్కడ కట్టుంటారనుకో, అంటే వెస్ట్లో లేదా సౌత్లో కట్టుంటారనుకో, ఈ గృహంలో ఆర్థికంగా కానీ మంచి సంబంధాలు కానీ అన్ని రకాలుగాను బాగుంటాయి, ట్రెడిషనల్గా మ్యారేజెస్ అవుతుంటాయి. కారణం చూశారు కదా, మూమెంట్ ఆఫ్ ది ఎయిర్ ఫ్రమ్ వాయువు నుంచి ఆగ్నేయంలోకి. ఇదే తుఫాను రేపుతుంది జీవితంలో. ఇదే రిచ్ మ్యాన్ బంగ్లా అనుకోండి. ఈ రోజుల్లో రిచ్ పీపుల్ పెద్ద పెద్ద హౌసెస్ కట్టేటప్పుడు స్టేర్ కేస్ అంతా లోపల పెట్టుకుంటుంటారు. ఈ స్టేర్ కేస్ లోపల పెట్టుకున్న తర్వాత ఫ్యాషనబుల్గా ఆర్కిటెక్ట్ డిజైన్స్లో సీన్ బిలో అన్నట్టుగా ఇక్కడ డబుల్ హైట్లో కడుతుంటారు. ఈ సీన్ బిలో ఇలా వాయువులో వచ్చిందనుకో, అక్కడ గాలి సర్క్యులేషన్ అధికంగా ఉన్నట్లు లెక్క. గాలి సర్క్యులేషన్ వాయువులో ఉండటం వలన తిరిగి ఆ గాలి అంతా కూడా తిరిగి సౌత్ ఈస్ట్లో పోవడం వలన ఇక్కడ కూడా ఆ ఇంట్లో ఉండే కుర్రాడు లేదా అమ్మాయో లవ్ అఫైర్లో పడవచ్చు. లవ్ అఫైర్ సక్సెస్ కాకపోవచ్చు. ఎందుకంటే ఈస్ట్ నార్త్ కంప్లీట్గా క్లోజ్ అయింది, ఈస్ట్ టోటల్గా కంప్లీట్ అయింది. ఈస్ట్ కంప్లీట్గా క్లోజ్ కావడం వలన ఒకవేళ అబ్బాయి లవ్లో పడ్డాడు అనుకో, అది లవ్ సక్సెస్ కాదు. ఒకవేళ నార్త్ ఇట్లా ఎంట్రన్స్ ఉండడం వల్ల ఒకవేళ అమ్మాయి ఏమన్నా లవ్ సక్సెస్ చేసుకుని మ్యారేజ్ చేసుకోవచ్చు. కారణం ఏంటంటే మూమెంట్ ఆఫ్ ది ఎయిర్, అధికంగా గాలి సర్క్యులేషన్ వాయువులో ఉంది అంటే అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తాయి. అందుకనే నార్త్ వెస్ట్లో డబుల్ హైటు, సీన్ బిలో అలాంటివి పెట్టుకోకూడదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పని నేను చెప్పడం లేదు. ఆ లవ్ అఫైర్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి, లవ్ అఫైర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, లేదా ఎందుకు జీవితంలో ఎందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనే దాన్నే నేను వాస్తు యాంగిల్లో చెప్తున్నా. సరే, ఇక్కడ నార్త్ వెస్ట్లో తప్పు అని చెప్తున్నాం. అలాగే ఈ పెద్ద రిచ్ బంగ్లాకి రండి, ఆగ్నేయంలో కూడా ఇట్లాంటి సీన్ బిలో వచ్చింది అంటే అక్కడ కూడా మ్యారేజ్ ఫెయిల్ కావచ్చు, లవ్ అఫైర్స్ ఫెయిల్ కావచ్చు, భార్యాభర్తల వైరుధ్యం అధికమైపోయి చివరికి డైవర్స్ స్టేజ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. కారణం ఈ సౌత్ ఈస్ట్లో నార్త్ వెస్ట్లో గాలి సంచలనమే దీనికి ముఖ్య కారణం. దానితోడు ఇలాంటి ఇంటికి చూడండి, ఈ సీన్ బిలో ఉంది కదా, అంటే ఆగ్నేయంలో గాలి అధికంగా సంచరిస్తుంది. ఈ సంచరించే గాలి కూడా ఎలా వెళ్తుంది, మళ్ళీ తిరిగి ఇటు వాయువులోకి వెళ్తుంది, వాయువులో డోర్స్ కూడా. ఇక్కడ నార్త్ ఈస్ట్ క్లోజ్ అయిపోయింది. దీని ఫలితం ఏంటి, లైఫ్ ఫెయిల్యూర్. అందుకనే ఇవన్నీ మీరు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నా సరే ఇవన్నీ ఆలోచించుకుని కట్టుకోండి. ఈ వాస్తు అనేది ఎంత ఇంపార్టెంటో మీరు గుర్తించండి. అలాగే మరొక రిచ్ బంగ్లా చూడండి. ఈ రిచ్ బంగ్లాలో కూడా ఎలా ఉంటుంది, కోట్లు ఖర్చు చేసే బంగ్లాలు కట్టవచ్చు. కానీ ఇలా నార్త్ మొత్తం కవర్ చేశారు అంటే గాలి సర్క్యులేషన్ నార్త్లోకి వెళ్ళలేకపోతుంది, అంటే ఈశ్వరత్వం దెబ్బతింది. ఫలితంగా ఏంటి, ఇందులో సర్క్యులేట్ అయ్యే గాలి అంతా కూడా ఇది తూర్పు ఆగ్నేయానికి వెళ్తుంది. దానితో తూర్పు ఈశాన్యం ఇలా ఎక్స్టెండ్ అయిందంటే తూర్పు ఈశాన్యం మూతపడిపోయింది. ఇలా సౌత్ నుంచి ఈస్టర్న్ సౌత్లోకి ఇలా గాలి సర్క్యులేషన్ ఉండడం వలన ఇక్కడ వివాహ బంధం ఫెయిల్ అవుతుంది. ఒక్కోసారి భార్యాభర్తల మధ్య అనుబంధం దెబ్బతిని విడాకుల వరకు కూడా దారితీస్తుంది. కారణం ఏంటి, నార్త్ ఈస్ట్ బ్లాక్డ్. దీనికి తోడు వీళ్ళ దురదృష్టానికి వెనక కూడా వీళ్ళు కరెక్ట్గా బౌండరీ వాళ్ళ మీద ఎక్కడ నిలగట్టానుకో భార్యాభర్తలు ఎవరో ఒకటి చనిపోతారు, జీవితం ఫెయిల్ అయిపోద్ది. కారణం మూమెంట్ ఆఫ్ ది ఎయిర్ ఈ నార్త్ ఈస్ట్ బ్లాక్డ్. మూమెంట్ ఆఫ్ ది ఎయిర్ గాలి సర్క్యులేషన్ సౌత్ ఈస్ట్లోకి వెళ్తుంది. అందువల్ల ఫలితంగా ఫ్యామిలీలో చాలా దెబ్బతింటారు. ఇవన్నీ కారణాలన్నీ కూడా వాస్తు యాంగిల్లో పరిశీలించి చూడండి. అందుకనే మీకు తెలిసిన చిన్న వాస్తవాలను కూడా పిలిపించుకుని మీరు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడే ఈ మంచి చెట్లన్నీ ఆలోచించుకుని కట్టుకుంటే మీకు చాలా మంచిది, సమాజానికి మంచిది. ప్రేమ వ్యవహారాలకి, స్త్రీ మానసిక వేదన పొందడానికి కారణం చెప్తున్నాను కదా, ఆగ్నేయంలో నుంచి వాయువులోకి వెళ్తున్నా సరే ఇలాంటి పెను తుఫాన్లు జీవితంలో చెలరేగుతుంటాయి. మీరు మరొక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు చూడండి. ఈ గృహం చూడండి, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. ఈ గృహంలో నుంచి వెళ్ళే వాళ్ళు ఎటు వెళ్తున్నారు, నార్త్ వెస్ట్లోకి వెళ్తున్నారు. అంటే నార్త్ వెస్ట్లోకి వెళ్తున్నారన్నా కూడా ఈ గృహంలో
మా విషాదం ఎప్పుడు ఏదో నాటికి తొంగి చూస్తూనే ఉంటుంది. దానికి తోడు ఇది ఒక పూజా రూమ్, మనందరం నమ్ముతున్నామే పూజా రూమ్ అని చెప్పుకుంటాం నార్త్ ఈస్ట్లో. ఇది పూజా రూమ్ ఉందనుకోండి, పూజా రూమ్ ఎప్పుడైతే ఈ రూమ్ వచ్చిందో ఇది తూర్పు అయినా సరే తూర్పు ఆగ్నేయం కింద లెక్క అవుతుంది. ఎనర్జీ మూవ్మెంట్ నార్త్ ఈస్ట్లో బ్లాక్ అయిపోయింది. ఆ తర్వాత ఇటు వెళ్ళారనుకో ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయం నుంచి నార్త్ వెస్ట్లోకి వెళ్ళి మళ్ళీ నార్త్ వెస్ట్లోకి వెళ్తుంది. ఇలాంటి చోట్ల స్త్రీ ఎన్నో రకాలుగైన బాధలు అనుభవిస్తుంది. అంటే భార్యాభర్తల జీవితంలో విషాదం తొంగి చూస్తూనే ఉంటుంది. సమ్టైమ్స్ ఇల్లీగల్ అఫైర్స్లో కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. అది వాళ్ళు చేయాలని చేసిన తప్పు కాదు, ఇక్కడ గాలి సర్క్యులేషన్ బట్టే అలాంటి మానసిక వేదన సంభవిస్తుంది. చూస్తున్నారు కదా, మీరు ఎక్కడైనా సరే పరిశీలించి చూడండి. మీ గృహమే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లను బట్టి కూడా, అక్కడ ఉండే ఖాళీ స్థలాలను బట్టి కూడా మీ గృహం మీద ప్రభావితం చేస్తుంటుంది. ఎలాగో చూడండి, ఈ ఇల్లు ఉంది, దీనికి ఇది సౌత్, ఇది ఈస్టు, ఇది నార్త్, ఇది నార్త్ ఈస్ట్. ఇలా నార్త్ ఈస్ట్లో ఎవరైనా ఇట్లా కట్టారనుకో, ఇలా ఈస్ట్ కూడా క్లోజ్ అయిపోయింది అనుకో, ఇది నార్త్ వెస్ట్ అవుతుంది. ఈ నార్త్ వెస్ట్లో ఓపెన్ స్పేస్ ఉండడం వలన ఈ ఇంటి గృహిణి మీద కానీ, ఈ ఇంటి కుమార్తె మీద కానీ అది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటుంది. అంటే ఒక్కోసారి అమ్మాయి మ్యారేజ్ అయినా సరే ఒక్కోసారి పుట్టింటికి తిరిగి రావచ్చు, లేదా ఇక్కడ ఉండే అమ్మాయి వేరే లవ్ అఫైర్లో తండ్రికి చెప్పకుండా వెళ్ళిపోవచ్చు. నార్త్ వెస్ట్లో ఇలా ఈస్ట్లో నార్త్ వెస్ట్లో నుంచి వచ్చే గాలి నార్త్ ఈస్ట్లోకి వెళ్ళలేక ఇక్కడే సర్క్యులేట్ అవుతుందంటే ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయి. అందుకని మీరు చూసుకునేటప్పుడు, కట్టుకునేటప్పుడైనా సరే మీ చుట్టూ, ఇంటి చుట్టూ గాలి సర్క్యులేటెడ్గా చూసుకోండి. నార్త్ వెస్ట్లో నుంచి గాలి ఆగ్నేయంలో వెళ్లకుండా నార్త్ ఈస్ట్లోకి వెళ్ళేట్టుగా మీరు చూసుకోండి. అప్పుడు ఇలాంటి పరిణామాలు జరగవు. అలాగే ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత రెంట్కి వెళ్ళాల్సి వస్తుంది, ఫ్లాట్ సిస్టంలోకో లేకపోతే పోర్షన్ ఉన్న చోటుకో. సపోజ్ మీరు ఇలాంటి ఫ్లాట్లోకి వచ్చారనుకోండి, ఇది చూడండి, 1, 2, 3 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇది సౌత్ ఫేసింగ్, ఇది నార్త్. ఈ మూడో ఫ్లాట్ ఉందే, ఈ మూడో ఫ్లాట్కి నార్త్లో ఇంకో బిల్డింగ్ వెళ్ళటం వలన నార్త్లోకి ఎనర్జీ వెళ్ళలేకపోతుంది. ఇక్కడ ఉండేవాళ్ళు ఎటు రావాల్సి వస్తుంది, ఆగ్నేయంలో రావాల్సి వస్తుంది. మీరు అర్ధనారీస్తత్వాన్ని మరోసారి అర్థం చేసుకోండి. పార్వతి ఈశ్వరుడి దగ్గరికి వెళ్తేనే జగన్మాత జగత్పిత అవుతున్నారు. అలాగే ఈ నార్త్లో ఉన్న ఎనర్జీ నార్త్లోకి వెళ్ళలేదు, ఇక్కడి నుంచి సౌత్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే పార్వతికి ఈశ్వరుడు దగ్గరలో లేడు, అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇలాంటి చోట్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే మానసిక వేదన రావచ్చు. ఒక్కోసారి ఆ మానసిక వేదన తీవ్రంగా బాధించి ఆత్మహత్యకు తలపడవచ్చు, లేదా భర్తను వదిలేసి వెళ్ళిపోవచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటి, ఈ నార్త్లో ఉన్న ఎనర్జీ సౌత్లోకి వెళ్ళటం వలన, నార్త్లోకి వెళ్ళలేకపోవడం వలన ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయి. ఒకవేళ ఇదే ఇంటికి ఇటువైపు కూడా ఎక్కడ నీళ్ళు వచ్చిందనుకో, ఈస్ట్లో కూడా మూతపడిపోయినట్లుంటుంది, నార్త్లో కూడా మూతపడిపోయినట్టుంటుంది. అప్పుడు ఇలాంటి ఇళ్లలో ఎస్పెషల్లీ ఈ నార్త్ కార్నర్లో, నార్త్ ఎడ్జ్లో ఉన్న ఇల్లు ఇంకా ఎన్నో తీవ్రమైన బాధలకు గురై చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదంతా వాస్తు యాంగిల్లో మీరు ఆలోచించుకుని ఇవన్నీ నిర్ణయం చేసుకోండి. ప్రేమ వివాహాలు ఫెయిల్ కావటాలు దాని గురించి చెప్పుకుంటున్నాం కదా. కారణం ఏంటి, మూమెంట్ ఆఫ్ ది ఎయిర్ ఫ్రమ్ నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్, లేదా సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ వెస్ట్లోకి వెళ్ళటం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఎక్కడైతే ఈశాన్యంలోకి వెళ్ళలేకపోయిందో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అని అంటున్నాం. దీనిలో మనం మళ్ళీ ఒక పురాణ కథలోని, పాత కథలోనికి మళ్ళీ వెళదాం. శని పట్టుకుంటే ఈశ్వరుడు అంతటి వాడు కైలాసం వదిలి నైమిసారణ్యంలో వెళ్ళి ధ్యానంలో ఉండిపోయాడంట. అంటే ఇందాకే చెప్పానే, ప్లానెటరీ సిస్టమ్, ఆరోస్కోప్లో ఉన్న ప్లానెట్స్కి కానీ, సౌరమండలం ఉన్న ప్లానెట్స్కి కానీ ఈ వాస్తుకి సంబంధం లేదు ఈ సిద్ధాంతానికి. శని అంటే పట్టుకుని పీడించాడు అంటే ఈశ్వరుని స్థానం భూమి మీద నార్త్ ఈస్ట్. శని స్థానం ఎక్కడ పట్టుకుంది, నార్త్ ఈస్ట్. అంటే నార్త్ ఈస్ట్లో కనుక గాలి వెళ్ళలేకపోయింది అంటే అక్కడ ఈశ్వరుడు నిష్క్రమిస్తాడు, అంటే అర్ధనారీస్తత్వం దెబ్బతింటుంది అని అర్థం. ఎక్కడైతే ఏ ఇంటికైనా సరే నార్త్ ఈస్ట్లో ఏదైనా రూమ్స్ వచ్చినా సరే, వేరే అవతల వాళ్ళు కట్టినా సరే
దాని ప్రభావం ఈ ఇంటి మీద పనిచేస్తూ ఉంటుంది. గాలి సర్క్యులేషను నార్త్ ఈస్ట్లోకి వెళ్ళలేక నార్త్ వెస్ట్లోకి తూర్పు ఆగ్నేయంలోకి వెళ్ళటం వలన ఆ ఇంట్లో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే, చిన్న వయసు నుంచి తెలిసిన అమ్మాయిని లేకపోతే చుట్టాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సరే, ఇలాంటి ఇళ్లలోకి వచ్చారంటే అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఈ పోష్ బంగ్లా చూడండి, నగరాల్లోనే కనిపిస్తుంటాయి ఇలాంటివి. కోట్లు ఖరీదు చేసే బంగ్లాలు. ఈస్ట్ ఫేసింగ్. ఇలాంటి ఈస్ట్ ఫేసింగ్ బంగ్లాకి తూర్పు ఎంత ఖాళీ స్థలం అయినా సరే, ఇలాంటి ఈశాన్యంలో ఎక్కడైనా ఒక ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ వచ్చినా సరే, దానికి తోడు ఈ నార్త్ రోడ్డు వెళ్లకుండా ఇక్కడ బ్లాక్ అయిపోయింది అనుకో, ఈ ఇంట్లో వాళ్ళు ఎటు వెళ్ళాల్సి వస్తుంది? సౌత్లో వెళ్ళాల్సి వస్తుంది. దానికి తోడు ఒకవేళ పొరపాటున ఈ సౌత్లో కూడా ఖాళీ స్థలం ఎక్కువ వచ్చిందనుకో, ఇలాంటి బంగ్లాల్లో ఉన్నవాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిందే. ఒక్కోసారి భార్య భర్తలు విడిపోవటానికి కూడా రెడీ కావాల్సిందే, ఎవరు తప్పించుకోలేరు. ఇది మీ గృహమే కాదు, మీ గృహం పక్కన అవతల వాళ్ళు నార్త్ ఈస్ట్లో కట్టినా సరే అది మీ మీద వర్తిస్తుంది. అది ఎలాగో మీరు చూస్తూ ఉండండి. ఈ గృహానికి ఇక్కడ కట్టారు, ఈ గృహం అంతా కూడా తూర్పు అంతా ఖాళీగానే ఉంచారు, ఖాళీ స్థలం ఉంచారు. అయినా సరే పక్కింటి వాళ్ళు నార్త్ ఈస్ట్లో చిన్న షాప్ లాంటిదో లేకపోతే ఇది కట్టారనుకో, ఈ నార్త్ వెస్ట్ అంతా ఖాళీగా ఉందనుకో, అప్పుడు ఈ శని ప్రభావం అంటే ఈ గృహం మీద పనిచేసి భార్యాభర్తలను విడదీయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఖాళీ స్థలం, ఈ ఖాళీ స్థలంలో ఎనర్జీ అంతా గాలి ఇటు సర్క్యులేట్ అవుతుంది, ఈ గాలి ఇటు సర్క్యులేట్ కాలేకపోతుంది. అంటే నార్త్ ఈస్ట్ క్లోజ్ అయిన చోట ఎక్కడైనా సరే గాలి నార్త్ వెస్ట్లో ఖాళీ స్థలం వచ్చినా, సౌత్ ఈస్ట్లో సౌత్లో ఖాళీ వచ్చినా సరే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఇలాంటి గృహం అనుకో, ఇది తీసేశారనుకో కొంతవరకు మేలు జరుగుతుంది. అయినా సరే వీళ్ళైనా సరే ఈ రోడ్డుని ఇలా ఎక్స్టెండ్ చేసి వెళ్తూ ఉంటేనే ఇలాంటి బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. వీళ్ళైతే ఈ గృహం కొనాలి లేదా వాళ్ళని తీసేయమని చెప్పాలి. అప్పుడు వీళ్ళు జీవితంలో వైవాహిక బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. ఇది ఇలా ఉన్నంతకాలం వీళ్ళు బాధలు పడాల్సిందే. అంటే వాస్తులో మీ గృహమే మిమ్మల్ని బాధిస్తుంది. శని గ్రహం అంటే సౌరమండలం ఉన్న శని కాదు, సౌరమండలంలో శని ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నాడు, ఆ గ్రహం కాదు. ఈ భూమి మీద సర్క్యులేట్ అయ్యే ఎనర్జీని ఈ పేర్లు పెట్టి ప్రస్తావించారు వేదకాలంలో, అంతే తప్పించి ఆ గ్రహాలకు సంబంధం లేదు. ఈ గ్రహాలు మిమ్మల్ని ఎలా బాధిస్తున్నాయో మీరు దీని నుంచి ఎలా కాపాడుకోవాలో మీరు ఆలోచించుకోండి. ఏ పూజలైనా సరే, ఏ దేవుళ్ళైనా సరే, ఏ ఆచారాలైనా మీరు పాటించండి. వాస్తు కింద వాటికి సంబంధం లేదు. వాస్తు అంటే భూమి సిద్ధాంతం. మీ విధివ్రాతను మీరు మార్చుకోవడానికైనా కొన్ని చోట్ల ట్రై చేయొచ్చు, మార్చుకోవచ్చు. విధి అంటే ఎవరో రాసింది కాదు, మీ గృహంలో జరుగుతున్న గాలి సర్క్యులేషనే మీ విధివ్రాతను నిర్ణయిస్తుంది. అలాగే చివరగా ఇంకా చాలా చెప్పాల్సి ఉన్నాయి. ఎవరెవరు ఎందుకు భార్యాభర్తల జీవితంలో విషాదకంగా జీవితంలో వివాహ జీవితంలో ఎన్నో పరిణామాలు ఎదుర్కొన్నాయో ఎన్నో ఉన్నాయి. తర్వాత చివరిలో మీకు ఒక పురాణ కథను చెప్తాను. దక్షయజ్ఞం కథ మీరు వినే ఉంటారు. దక్షయజ్ఞంలో అంటే పార్వతీదేవి అంటే సతీదేవి దక్షుని కుమార్తె శంకరుని ప్రేమించింది. అది ప్రేమే. దక్షుడికి ఇష్టం లేదు శంకరుని ప్రేమించడం, కానీ సతీదేవి తండ్రి మాట వినకుండా వెళ్ళిపోయింది శంకరుని దగ్గరికి. ఆ తర్వాత దక్షుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో ఫత్వా జారీ చేశాడు. సతీదేవి వచ్చినా సరే, శంకరుడు వచ్చినా సరే ఎవరు పలకరించడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి ఫత్వా జారీ చేశాడు. అయినా సరే సతీదేవి తండ్రి యాగం చూడటానికి వచ్చింది. వచ్చిన తర్వాత తండ్రి ఎవరు పలకరించబోయేటప్పటికీ ఆ యజ్ఞగుండంలో దూకి చనిపోయింది. ఆ తర్వాత శంకరుడికి తెలిసి రౌద్రం దాల్చి తాండవ నృత్యం చేయడం మొదలెట్టాడు. ఆ తాండవ నృత్యంలో నుంచి ఆయన స్వేదంలో నుంచి ఒక మనిషి పుట్టుకొచ్చాడు. ఆయనే వీరభద్రుడు అని అంటారు. శివపురాణంలో కథ ఇది. శంకరుని ఆజ్ఞ తెలుసుకున్న తర్వాత వీరభద్రుడు రౌద్రాకారంతో తాండవ నృత్యం చేసుకుంటూ వచ్చి దక్షుని యజ్ఞం దగ్గరికి వచ్చి యజ్ఞాన్ని భగ్నం చేసి దక్షుని తల నరికేసేసాడు. ఇది కూడా లవ్ అఫైర్ వల్ల జరిగిన కథే, పురాణంలో కథ.
ఈ పురాణ కథని ఈ లవ్ అఫైర్కి ఎందుకు చెప్తున్నానంటే, నేను ముందే చెప్పాను, పురాణ కథలన్నీ కూడా వాస్తు విజ్ఞానానికి సంబంధించినవే అని చెప్పి, దీనికి ఇన్ను వాస్తు విజ్ఞానానికి ఏమిటి సంబంధం అని అంటారా? చెప్తున్నా వినండి. ఎలా అంటే, భూమి అగ్నిగోళంగా సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ అగ్నిలో నుంచి ఆవిరి వెళ్ళిపోయి అది ఒక వలయంగా ఏర్పడి ఒక గ్రహంగా మారింది. అదే కుజగ్రహం. ఈ కుజగ్రహాన్ని భూసంజాతుడు అని అన్నారు. అంటే భూమితో పాటు పుట్టినవాడు ఆ కుజగ్రహం అని చెప్పారు. మరి పాశ్చాత్య దేశాల వాళ్ళు ఏం చెప్తారు? కుజగ్రహాన్ని మార్షల్ ప్లానెట్ అంటారు. మరి వీరభద్రుడు చేసింది అదే కదా. అంటే ఇందులో భూమి ధర్మం చూడండి, వాస్తు విజ్ఞానం చూడండి, వేద విజ్ఞానం చూడండి. అంటే భూమితో పాటు భూమిని ఈశ్వరుడుగా మొదటి నుంచి చిత్రీకరించారు. భూమి మీద ప్రాణం గల గ్రహం అని. మరి కుజగ్రహంలో ప్రాణం ఉందా? లేదు. స్వేదంలో ఆక్సిజన్ లేదు, భూమి మీద మాత్రమే ఉంది. ఇందులో వాస్తు విజ్ఞానం ఎంత ఉందో చూసారా? అందుకనే పురాణ కథల్లో ఎంతో వాస్తు విజ్ఞానం ఉంది. దీనికి నేను అన్వయించి చెప్తున్నాను. లవ్ అఫైర్స్ గురించి దేన్నైనా సరే వాస్తు విజ్ఞానంలో ఎన్నో రకాలుగా ఎన్ని సమస్యలకైనా పరిష్కారాలు చూడవచ్చు.